హలో మై డియర్ హీరోస్. ఏం చేస్తున్నారు? సో, జనరల్‌గా వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి రే డయాగ్రామ్స్ అంటే చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు. అవునా కదా? సో, నువ్వు ఈ వీడియో ఓపెన్ చేసావంటే నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావని. సో, నువ్వు వరీ అవ్వాల్సిన పని లేదు. ఈరోజు వచ్చేటప్పటికి ఏంటంటే, నేను డీటెయిల్‌గా రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి ఏంటనేది చెప్తాను. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇటు మిర్రర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, ఇటు లెన్సెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ నువ్వు ఒక స్కేలు, పెన్సిల్ తీసుకొని, ఒక కాంపాస్ కూడా రెడీ చేసుకొని పెట్టుకో. నీట్‌గా ఎలా డ్రా చేయాలి, ఏంటి ప్రతీది నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నువ్వు అదే ఇన్‌స్ట్రక్షన్‌తో ఒకసారి ట్రై చేసి చూడు. నిజంగానే వచ్చిందంటే నీకు బాగా హెల్ప్ అవుతది. ఓకేనా? సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. సో, ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మిర్రర్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే. అందులో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి కదా! ద ఫస్ట్ రూల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇది ఎలా డ్రా చేయాలి ఏంటనేది కూడా నీకు డీటెయిల్‌గా చెప్తా. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్ పారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్‌కి పారలెల్‌గా వెళ్ళిందనుకో. ఓకే. దెన్ ఇట్ విల్ పాస్ ఏమవుతుందని ఇట్ విల్ పాస్ టు ద ఫోకస్. మనకి పారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తే అది ఫోకస్ మీద నుంచి వెళ్తది. దీని ఆపోజిటే ఇది కూడా. అంతకు మించి ఇంకేం లేదు. సో, ఇఫ్ లైట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ ఒకవేళ అది ఫోకస్ మీద నుంచి వెళ్తుందనుకో. ఓకేనా? ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది? అది పారలెల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తది. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? ఇట్ విల్ పాస్ మనకేమవుతుంది? పారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంతే. చూసావా? ఈజీగా ఎలా తేల్చేసాం. అంతే. సో సింపుల్. సో, ఇలా 2 రూల్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇంకో 2 రూల్స్ ఉన్నాయి. ఇంకోటేంటిది? ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. పారలెల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్. ఫోకస్ మీద నుంచి వెళ్తే పారలెల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంతే. ఓకేనా? సో, నెక్స్ట్ 2 రూల్స్ కూడా చూసేద్దాం. ఇఫ్ లైట్ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వెళ్తే అది ఎలా అయితే పోయిందో అలాగే రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతది. ఓకేనా? సో, ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి? ఇఫ్ లైట్ రే ఆహ్, హిట్టింగ్ ద పోల్ అట్ పర్టిక్యులర్ యాంగిల్. ఒకవేళ ఈ పోల్ ఉంది కదా! ఈ పోల్‌ని ఒక పర్టిక్యులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ద్వారా హిట్ అయింది. అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎలా ఉంటది? ఈ విధంగా ఉంటది. సో, దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. ఇది ఆర్. ఐఆర్. నీకు క్లియర్ అయిందా? సో, ఈ 4 రూల్సే మనం మాట్లాడుకుంటాం. ఓకే. ఈ 4 రూల్సే ఉంటది. అంతకు మించి ఇంక వేరే రూల్స్ ఏముండవు. సో, ఇఫ్ లైట్ రే పారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తే ఫోకస్ నుంచి వెళ్తది. ఫోకస్ మీద నుంచి వెళ్తే పారలెల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వెళ్తే ఎలా వచ్చిందో అలాగే తిరిగి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ మనకి ఒక పోల్ మీద ఒక పర్టిక్యులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అయితే అదే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ద్వారా సేమ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్‌తో ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతది. ఇది మనకు నార్మల్‌గానే యాక్ట్ అవుతుందన్నమాట ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది. అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. ఈ 4 గుర్తుపెట్టుకుంటే అప్‌కమింగ్ రే డయాగ్రామ్స్‌ని డ్రా చేయగలం. సో, ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ గురించి మాట్లాడుకుందాం. సో, కాన్కేవ్ మిర్రర్ మనం ఎలా డ్రా చేయాలన్నా నీకు కావాల్సిన వస్తువులు ఏమన్నాను? మనం వంట చేసేటప్పుడు పదార్థాలు కావాలంటాం కదా! అలాగా ఇక్కడ కూడా నువ్వు ఈ డ్రా చేయడానికి నీకు కొన్ని పదార్థాలు కావాలి. ఏంటయ్యి? ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే కాంపాస్ ఒకటి కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్కేల్ ఒకటి కావాలి. ఈ 2 ఉంటే చాలు. ఓకే. నువ్వు ఈజీగా ఏదైనా డ్రా చేసేయగలవు. సో, ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఇక్కడ అన్ని ఇంచెస్‌లో ఉన్నాయి. నువ్వు సెంటీమీటర్స్‌లో తీసుకో. సో, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టి ఈ పిన్ అనేది 0 దగ్గర పెట్టి నేను నెమ్మదిగా ఇక్కడ 5 దగ్గర తీసుకొచ్చా. ఆ! 5 దగ్గర తీసుకొచ్చా. ఓకే. ఫైన్. సో, 5 దగ్గర తీసుకొచ్చాను కదా! ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నువ్వేంటంటే 15 కింద తీసుకో. లేదంటే 10 తీసుకో. 10 తీసుకొని ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకో. ఓకేనా? సో, నేను ఇక్కడైతే 5 ఇంచెస్ కింద తీసుకొని నేను ఆర్క్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఆర్క్ అనేది డ్రా చేస్తున్నాము. ఓకే. సో, ఇది మనకి సెంటర్ అని తెలియడం కోసం నేను ఏం చేస్తానంటే ఐల్ కీప్ ద సెంటర్ హియర్ దీన్ని ఒక సెంటర్ కింద పెట్టుకుంటున్నాను. మార్క్ అనేది పెట్టా. ఓకేనా? ఎందుకంటే మనకి సెంటర్ తెలియాలి కదా! మరి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వస్తది కదా! సో, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడి నుంచి ఓకే. సో, అదర్‌వైజ్ ఐ విల్ డూ వన్ థింగ్. మనకు ఆర్క్ అనేది ఇక్కడ నుంచి కావాలి కదా! సో, ఇక్కడి నుంచి కంటిన్యూగా ఒక ఆర్క్ అనేది ఇలా డ్రా చేశాను. ఓకే. ఫైన్. అయిపోయింది. ఆర్క్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది కూడా కావాలి కదా! ఒక్క నిమిషం. ఒక మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా కావాలి కదా! ప్రిన్సిపల్ యాక్సిస్ గురించి కూడా ఒకసారి చూసేద్దాం అది కూడా. సో, నేను ఇక్కడ ఇలా పెడుతున్నాను. ఓకే. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాం. ఏ లైను? డాటెడ్ లైన్ ఉంది కదా! డాటెడ్ లైన్ ఇక్కడ నుంచి ఓకే. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ నుంచి ఇలా డాటెడ్ లైన్ అనేది రిప్రజెంట్ చేశా. ఓకే. కరెక్ట్‌గా వచ్చిందా? ఆ! అంతే. ఇంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. నువ్వు కావాలితే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఓకే. కావాలితే ఈ లైన్ ఇంకా ఇక్కడ పెట్టుకొని నువ్వేం చేసుకుంటావు అంటే ఇక్కడ నుంచి ఇంకో డాటెడ్ లైన్ ఇలా పెట్టుకో. అంతే. ఇంకో డాటెడ్ లైన్ ఇలా స్కేల్‌తో ఇలా ఎక్స్‌టెండ్ చేసుకో సరిపోతది. అది. ఓకే. ఫైన్. అంతే. ఈ తర్వాత స్కేల్ పక్కన పెట్టేయి. వచ్చేసింది. మన కాన్కేవ్ మిర్రర్ అనేది రెడీ అయిపోయింది. ఇది కాన్కేవ్ అని ఎలా తెలుస్తది? నువ్వు కోటింగ్ లోపల ఇవ్వాలి. ఈ లోపల కోటింగ్ ఇస్తే నీకేమవుతుంది? కాన్కేవ్ మిర్రర్ అని క్లారిటీ వచ్చేస్తది. అంతే. సో, ఈ విధంగా నువ్వు కాన్కేవ్ మిర్రర్ అనేది డ్రా చేస్తావు. రెడీ. కాన్కేవ్ మిర్రర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇందులో కేసెస్ అనేవి చూద్దాం. ఇందులో మన కేసెస్ ఉంటాయి కదా! లెట్స్ సీ ద కేస్. ఓకే. సో, కేసెస్ అనేవి చూద్దాం. టోటల్ మనకి 6 కేసెస్ ఉంటాయి. మన ఫస్ట్ కేస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆబ్జెక్ట్ మనకి ఎక్కడుంది ఆబ్జెక్ట్? సో, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ అంటే నీకు ఏ రేస్ వస్తాయి? నీకు పారలెల్ రేస్ వస్తాయి.
ఓకేనా? సో నువ్వేం చేయాలంటే ప్యారలల్‌గా రేస్ అనేవి తీసుకోవాలి. ఓకే. ప్యారలల్‌గా రేస్ అనేవి తీసుకోవాలి. సో లైట్ రే కమింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అరే! మనకి ఈ డాటెడ్ లైన్స్ కాదు. ఈ లైన్ కావాలి. లైట్ రే కమింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? గుడ్. నెక్స్ట్ ఇంకోటి. మళ్ళీ ఇంకోటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇంకోటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే. ఇక్కడ ఇంకోటి మిస్ అయ్యాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది. ఓకే. ఇక్కడ ఏముంది? ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పోల్ ఉంది. ఓకే. మరి ఫోకస్ ఎక్కడుంది? ఫోకస్ ఈ రెండిటి మధ్యలో సగంలో ఉంటది కదా! సో అందుకోసం అని చెప్పేసి నువ్వేం చేయాలంటే ఓకే. సో సింపుల్‌గా ఇందాక మన స్కేల్ ఉంది కదా! స్కేల్ తీసుకొచ్చేయి. స్కేల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయి. పెట్టేసిన తర్వాత సరిగ్గా మధ్యలో ఓకే. సరిగ్గా మధ్యలో నువ్వేం చేస్తావంటే ఒక పాయింట్ పెట్టుకొని ఇంక ఇది తీసేయి. దీన్ని ఫోకస్ కింద పెట్టుకో. అంతే. అయిపోయింది. రెడీ. ఇంతకు మించి ఇంకేం లేదు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ తర్వాత నువ్వు ఏది తీసుకున్నా సరే మనకేమవుతుంది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే అదేమవుతుంది పాసెస్ త్రూ ద మాన్ ఫోకస్. వెరీ గుడ్. సో ఇఫ్ లైట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అదేమవుతుంది మనకు ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. అంతే. యెస్. అదేమవుతుంది ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఓకే. నీట్‌గా రావడం కోసం టైం తీసుకుంటున్నాం. ఓకేనా? ఈ విధంగా మనం ఫోకస్ మీద నుంచి పాస్ చేసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ పెట్టేస్తున్నాను పోనీ. అన్ని ఫోకస్ మీద నుంచి పాస్ అవుతుంది. చూసారా? సో ఈ విధంగా లైట్ రేస్ అన్నీ పాస్ అవుతున్నాయన్నమాట మనకి. ఓకే. ఏదైతే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చినాయో అవన్నీ ఏమవుతున్నాయి ఇక్కడి నుంచి పాస్ అవుతుంది. ఓకే. యూ కెన్ ఎక్స్టెండ్. నీకు కావాలితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే. అంతే. ఫైన్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ వన్. ఈ విధంగా డ్రా చేసుకుంటామన్నమాట. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేచర్ ఆఫ్ ది ఇమేజ్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఉంది? సో ఇమేజ్ అనేది ఎట్ ఎఫ్ దగ్గర ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటి? మనకు పాయింట్ సైజు, రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో రియల్, ఇన్వర్టెడ్ అండ్ పాయింట్ సైజ్. రియల్, ఇన్వర్టెడ్ అండ్ పాయింట్ సైజ్. ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది మనకు ఫార్మ్ అవుతుంది. ఓకే. ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది మనకు ఫార్మ్ అవుతుంది. అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే. మనం ఓ పని చేద్దాం. దీన్నే తీసుకుందాం. ఇప్పుడు కష్టపడి డ్రా చేసాం కదా! దాన్నే తీసుకుందాం. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్? సో ఏం చేస్తానంటే ఇప్పుడు నెక్స్ట్ కేస్ ఎలా డ్రా చేయాలనేది చూసుకుందాం. ఓకే. మనకి ఎన్ని అనవసరం కాబట్టి తీసేద్దాం. ఇవి కూడా అనవసరం కాబట్టి తీసేద్దాం. ఓకే. ఇది ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఫైన్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఆబ్జెక్ట్ ఈసారి ఎక్కడ పెట్టాను? బియాండ్ సి. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టానన్నా? బియాండ్ సి. ఆబ్జెక్ట్ బియాండ్ సి పెట్టా. బియాండ్ సి అంటే ఏంటన్నా? బియాండ్ సి అంటే సికి ముందు ఇక్కడ పెట్టాను. సికి ముందు ఇక్కడ పెట్టా. ఓకేనా? సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది పెట్టాను. సో అక్కడ ఆబ్జెక్ట్ అనేది పెడితే మనకి ఇమేజ్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఓకేనా? సో ఈజీ. ఏం లేదు. నువ్వేం చేయాలంటే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అవుతుందా? ఇదిగోండి. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అవుతుంది. అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది? మనకు ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది? మనకు ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఓకే. ఫైన్. ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వెళ్తుందనుకో అప్పుడు ఏమవుతుంది? ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతది. అంతే. సో ఇక్కడ ఇలా వెళ్ళింది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఇంకోటేంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వెళ్తే మళ్ళీ తిరిగి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచే వెళ్ళిపోతుంది. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే మీట్ అయిందో అక్కడ నువ్వు ఏం చేయాలి? ఇమేజ్ అనేది డ్రా చేయాలి. ఈ 2 ఎక్కడ కదా మీట్ అయినాయి. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇమేజ్ అనేది డ్రా చేస్తున్నాము. సో హియర్ యూ ఆర్ గెట్టింగ్ వాట్? హియర్ యూ ఆర్ గెట్టింగ్ ద ఇమేజ్. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అని రిప్రజెంట్ చేద్దాం. దీన్నేమో ఇమేజ్ అని రిప్రజెంట్ చేస్తాం. క్లియర్ అయిందా లేదా? ఓకే. ఆబ్జెక్ట్ ఏమో పైకి ఉంది. ఇమేజ్ ఏమో కిందకు ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇక్కడ నేచర్ ఇమేజ్ అట్ విచ్ పొజిషన్ అన్న సి అండ్ ఎఫ్. ఇమేజ్ నేచర్ ఏంటో చూద్దాం. ఇది బయట ఫామ్ అయింది. మిర్రర్ బయట ఫామ్ అయింది కాబట్టి ఇది రియల్, ఇన్వర్టెడ్ అండ్ స్మాల్ సైజ్ లేదంటే డిమినిష్డ్. ఓకే. స్మాల్ సైజ్ అని రాద్దాం. స్మాల్ సైజ్. ఓకే. రియల్, ఇన్వర్టెడ్ అండ్ స్మాల్ సైజ్ మాట. ఓకే. ఈ విధంగా ఫామ్ అయింది. ఓకే. గుడ్. సో ఇది ఆబ్జెక్ట్ అట్ సి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ బియాండ్ సి. ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ని సి మీదకి తీసుకొద్దాం. అప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకే. లెట్స్ సీ దట్ ఆల్సో. దాన్ని కూడా చూసేద్దాం. ఇప్పుడు అది కూడా చూసేద్దాం మనం. సో మనకి ఇవన్నీ అనవసరం కాబట్టి ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. మనకి ఇమేజ్ కూడా ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే. ఫైన్. ఇది అన్నీ తీసేసాం. ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఓకే. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ మనం ఎక్కడ పెట్టాలి? సి మీద పెట్టాలన్నమాట. సి కూడా చూసేద్దాం. సో ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ అట్ సి. ఆబ్జెక్ట్ అట్ సి.
ఫైన్. ఇప్పుడు సి కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని నెమ్మదిగా సి మీదకి తీసుకొచ్చా. సి మీదకి తీసుకొచ్చా. ఆబ్జెక్ట్‌ని నెమ్మదిగా సి దగ్గరికి తీసుకొచ్చా. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుందో చూడాలి. లెట్స్ సీ అబౌట్ ది ఇమేజ్. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుందో చూద్దాం. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అదేమవుతుంది? ఇది ప్యారలల్‌గానే ఉందా? మళ్ళీ అదో చూసుకో. నువ్వు ప్యారలల్‌గా డ్రా చేయకపోతే ఇమేజ్ సరిగ్గా రాదు. ఓకే. ఇప్పుడు ప్యారలల్‌గా ఉంది. సో, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అదేమవుతుంది? ఫోకస్ మీద నుంచి ఎళ్తది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అదేమవుతుంది? ఫోకస్ మీద నుంచి ఎళ్తుంది. Okay. If an object is passing parallel to the if a light ray is passing through the focus మీద నుంచి పాస్ అవుతే అది ఏమవుతుంది? మనకి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తది. చూడండి ప్యారలల్ వచ్చిందా? ఓకే. ఇక్కడ వచ్చింది. సో, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. నీకు ఇమేజ్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుంది? ఇమేజ్ అనేది సి మీదే ఫార్మ్ అవుతుంది. వేర్ యూ ఆర్ గెట్టింగ్ ది ఇమేజ్ ఇమేజ్ అనేది నీకు సి దగ్గరే ఫార్మ్ అవుతుంది. సో, ఆబ్జెక్ట్ అట్ సి ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? ఇమేజ్ కూడా సి దగ్గరే ఫార్మ్ అవుతుంది. ఇలా డ్రా చేస్తాం అన్నమాట. క్లియర్ అయిందా లేదా? సో, ఆబ్జెక్ట్ అట్ సి, ఇమేజ్ కూడా అట్ సిఏ. ఇక్కడేమో ఆబ్జెక్ట్ ఉంది. హియర్ వీ హ్యావ్ ద ఆబ్జెక్ట్ అండ్ హియర్ అట్ ద సేమ్ పొజిషన్ వీ హ్యావ్ వాట్? ఇమేజ్. ఇప్పుడు నేచర్ ఆఫ్ ది ఇమేజ్ గురించి చూద్దాం. ఓకే. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ గురించి చూసుకుంటే ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఇమేజ్ ఎక్కడ ఉంది? ఆబ్జెక్ట్ అట్ సి ఏంటి? ఇమేజ్ అట్ సిఏ. ఓకే. సో, మనకి నేచర్ గురించి మాట్లాడుకుంటే నేచర్ ఆఫ్ ది ఇమేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ థింగ్ రియల్ ఇన్వర్టెడ్. ఓకే. సో, ఇది రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ ఆల్సో ఇంకోటి ఏం ఫార్మ్ అవుతుంది? ఇది సేమ్ సైజ్ కింద ఫార్మ్ అవుతుంది. సేమ్ సైజ్. రియల్, ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్. క్లియర్ అయిందా? సో, ఈ విధంగా మనకి లైట్ రేస్ అని నువ్వు రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే. చాలామంది రిప్రజెంట్ చేయరు. లైట్ రే ఎలా పోయింది? ఇది కాస్త ఇలా రిఫ్లెక్ట్ అయింది. లైట్ రే ఇలా ఫోకస్ మీద నుంచి పోయింది. ఈ విధంగా వెళ్ళింది. సో, ఇలా యారో మార్క్స్‌తో రిప్రజెంట్ చేసుకుంటే నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. క్లియర్ అయిందా లేదా? ఓకే. ఫైన్. సో, ఇది కూడా క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ కేస్‌లో పోదామా? నెక్స్ట్ కేస్ ఏంటి? ఇప్పుడు నేను ఆబ్జెక్ట్‌ని ఇక్కడ నుంచి బిట్వీన్ ఎఫ్ అండ్ సి అనేది పెట్టాలి. సో, ఆబ్జెక్ట్‌ని ఎక్కడ పెడుతున్నాను నేను? సో, ఐఎమ్ కీపింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. దానికన్నా ముందు అన్నెసరీ థింగ్స్ అని రిమూవ్ చేసేద్దాం. ఇది అక్కర్లేదు. ఇది కూడా అక్కర్లేదు. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా! ఈ ఆబ్జెక్ట్‌ని మనం నెమ్మదిగా ఇక్కడి నుంచి మనకి ఈ మధ్యలోకి తీసుకొద్దాం. ఓకే. ఎక్కడైనా పెట్టొచ్చు. నువ్వేంటంటే ఇక్కడ పెడుతున్నావు. ఓకే. ఫైన్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెట్టావు. ఇప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడికెళ్తదో చూద్దాం. ఆబ్జెక్ట్‌ని ఇక్కడి నుంచి ఇలా మూవ్ చేసుకుంటూ వస్తున్నా. ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఇలా మూవ్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడేంటి? ఇప్పుడు మనం ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పట్టుకొచ్చాం. ఇఫ్ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అదేమవుతుంది? ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ త్రూ ద ఫోకస్. అదే ఫోకస్ మీద నుంచి ఎళ్తది. ఓకే. ఫైన్. ఇది కూడా సరిపోయింది. ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ మీద నుంచి ఎళ్తుందనుకో. అప్పుడు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అదేమవుతుంది? మనకి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనే వస్తది. ఓకే. ప్యారలల్ ఉందా? ఓకే. ప్యారలల్‌గానే ఉంది. ఓకే. ఫైన్. సో, ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇక్కడ మనం ఇలా పాస్ అయితే ఫోకస్ మీద నుంచి ఎళ్ళింది. ఫోకస్ మీద నుంచి ఎళ్తుంటే ప్యారలల్‌గా ఎళ్ళింది. ఈ 2 ఎక్కడ మీట్ అయినాయి? ఈ 2 వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మీట్ అయింది. సో, ఎక్కడైతే మీట్ అయిందో అక్కడ నువ్వు ఏం చేయాలంటే ఇమేజ్ అనేది డ్రా చేసుకోవాలి. ఐ యామ్ డ్రాయింగ్ ది ఇమేజ్ హియర్. సో, అక్కడ నేను ఏం చేస్తున్నాను? ఇమేజ్ అనేది డ్రా చేశాను. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏముంది? ఇక్కడ మనకి వి ఆర్ గెట్టింగ్ ద ఇమేజ్. దిస్ ఈస్ ద ఇమేజ్. ఇక్కడ మనకి ఏముంది? ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే నీకు ఇమేజ్ అనేది ఎక్కడ ఫార్మ్ అయింది? బియాండ్ సి అనేది ఫార్మ్ అయింది. సో, నీకు ఆబ్జెక్ట్ ఎక్కడుందన్న? ఆబ్జెక్ట్ బిట్వీన్ ఓకే. బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్‌కి, సికి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే నీకు ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? బియాండ్ సి దగ్గర ఫార్మ్ అయింది. సో, ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? బియాండ్ సి. ఓకే. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఉన్న సైజ్ కన్నా పెద్దగానే ఫార్మ్ అయింది. అండ్ ఆల్సో ఇన్వర్టెడ్ కింద ఫార్మ్ అయింది కాబట్టి ఇక్కడ రియల్, ఇన్వర్టెడ్ అండ్ కొంచెం పెద్ద సైజ్ కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫార్మ్ అయింది. ఎన్లార్జ్డ్. ఓకే. లేదంటే బిగ్ సైజ్. ఓకే. ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫార్మ్ అయింది. అంతే. క్లియర్ అయిందా? గుడ్. సో, ఈ విధంగా ఇమేజ్ అనేది ఫార్మ్ అయింది. నువ్వు ఒకటి గమనిస్తే మనకి బియాండ్ సి ఉంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉంటే బియాండ్ సి ఫార్మ్ అయింది. అవునా కదా? యెస్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ మీదకి తీసుకెళ్ళి అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్‌ని మనం ఏం చేద్దాం? సో, ఈ ఆబ్జెక్ట్ నెమ్మదిగా ఫోకస్ దగ్గరికి తీసుకెళ్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నెసరీ థింగ్స్ అన్ని రిమూవ్ చేసేస్తా. ఇదంతా అన్నెసరీ. ఓకే. రిమూవ్ చేసేద్దాం. ఓకే. ఓకే. ఫైన్. ఓకే. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? సో, ఆబ్జెక్ట్‌ని నెమ్మదిగా దీన్ని ఇలా తీసుకొచ్చి ఫోకస్ మీద పెడుతున్నా. ఇప్పుడు నాకు ఇమేజ్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుందో చూడాలి. ఓకేనా? నౌ లెట్స్ సీ ఇమేజ్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుంది. సో, ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుంది? ఎట్ ఎఫ్. ఇప్పుడు మనం ఇక్కడ లైట్ రేస్ అనేవి తీసుకోవాలి. ఇఫ్ ఏ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది? ఫోకస్ మీద నుంచి ఎళ్తది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది? ఫోకస్ మీద నుంచి ఎళ్తుంది.
ఓకే ఫైన్. ఇఫ్ ఏ లైట్ రే అపియర్ లైక్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వస్తున్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ నుంచి లైట్ రే వస్తుందా? కాదు. ఈ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వస్తున్నట్టుగా ఉంది అనుకో. అంటే ఏంటి? లైట్ రే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? లైట్ రే మనకి ఇలా వెళ్ళట్లేదు. ఈ విధంగా దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వస్తున్నట్టుగా ఉంది అని అంటున్నారు. ఓకేనా? సో ఈ విధంగా వచ్చింది. ఒకవేళ నీకు లైట్ రే ఈ విధంగా వచ్చిందనుకో, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది? మళ్ళీ ఏ పాత్లో వచ్చిందో అదే పాత్లో తిరిగి వెళ్ళిపోతది. సో ఇట్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ ద సేమ్ పాత్. ఓకేనా? సో ఈ విధంగా రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది. సో మనం దీన్ని ఏం చేస్తామంటే మంచిగా ప్లేస్ చేసుకుంటాం. ఓకే ఫైన్. సో ఏ పాత్రలో వెళ్ళిందో తిరిగి అదే పాత్రలో మనకు రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఓకే. ఈ 2 సరిగ్గా చూసుకుంటే ఈ 2 ఏంటి నాన్న? ఈ 2 ప్యారలల్ రేస్. ఈ 2 ఏంటివి? ప్యారలల్ రేస్. డ్రా చేసేటప్పుడు కూడా కొంచెం ప్యారలల్‌గా వచ్చేటట్టుగా డ్రా చేసుకో. ఓకే. సో లైట్ రే అనేది ఈ విధంగా వెళ్తుంటది ఏమవుతుంది? ఈ విధంగా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఓకే. సో ఇక్కడొచ్చేటప్పటికి ఇక్కడేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్తుంటే మళ్ళీ తిరిగి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచే పోతుంది. ఓకేనా? యెస్. ఈ విధంగా వస్తుంది. సో 2 లైట్ రేస్ ఎలా ఉన్నాయి? ప్యారలల్‌గా ఉన్నాయి. ప్యారలల్‌గా ఉంటే దాని అర్థం ఏంటి? దాని వచ్చేటప్పటికి ఏంటంటే ఇమేజ్ అనేది ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫార్మ్ అవుతుంది. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ చాలా హైలీ మాగ్నిఫైడ్ ఇమేజ్. ఓకే. రియల్ ఇన్వర్టెడ్ అండ్ హైలీ మాగ్నిఫైడ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. రియల్ ఇన్వర్టెడ్ అండ్ హైలీ మాగ్నిఫైడ్. రియల్ ఇన్వర్టెడ్ అండ్ హైలీ మాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. క్లియర్ అయిందా లేదా? రియల్ ఇన్వర్టెడ్ అండ్ హైలీ మాగ్నిఫైడ్ ఇమేజ్. గుడ్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్‌ని ఇంకొంచెం లాస్ట్ కేస్ మాట. ఇది ఇంకొంచెం ఎఫ్‌కి, పీకి మధ్యలోకి తీసుకొద్దాం. ఓకేనా? మనం మిర్రర్ లోపల ఆబ్జెక్ట్ పెట్టలేం కదా! అందుకని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాం మాట. ఓకే. ఫైన్. గుడ్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ కేస్. నెక్స్ట్ కేస్ చూద్దాం. నెక్స్ట్ కేస్‌లో ఇక్కడ కూడా అన్నెసరీ థింగ్స్ అన్ని రిమూవ్ చేసేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. ఓకే. ఫైన్. ఓకే. చూడండి. ఇప్పుడొచ్చేటప్పటికి ఏంటంటే, నేనేం చేస్తున్నాను, ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా! ఈ ఆబ్జెక్ట్ నేను ఓకే. ఈ నేచర్ ఆఫ్ ది ఇమేజ్‌ని కూడా ఇది కిందకి తీసుకెళ్దాం. అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతది. సో, మనం ఏం చేద్దామంటే చూడండి. సో, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఈ ఆబ్జెక్ట్‌ని నేనేం చేస్తున్నాను, నెమ్మదిగా దీన్ని ఫో ఫోకస్‌కి, పోల్‌కి మధ్యలోకి తీసుకెళ్ళా. హ్మ్. ఫోకస్‌కి, పోల్‌కి మధ్యలోకి తీసుకెళ్ళా. ఎప్పుడైతే ఫోకస్‌కి, పోల్‌కి మధ్యలో తీసుకెళ్ళానో ఇప్పుడు చూడండి. సో, పారలెల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఎళ్తుంటే అదేమవుతుంది, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫోకస్ మీద నుంచి ఎళ్తుంది. ఓకే. ఫైన్. ఇది కూడా బానే ఉంది. ఓకే. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వస్తున్నట్టుంటే, సో, అదేమవుతుంది, మళ్ళీ తిరిగి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచే వెళ్తున్నట్టు ఉంటది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచే తిరిగి వెళ్ళిపోతది. మళ్ళీ ఏమవుతుందది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచే వెళ్ళిపోతుంది. ఓకే. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒక్క నిమిషం. నేను ఇంకొంచెం అడ్జస్ట్ చేద్దాం. దీన్ని ఇది యాక్చువల్లీ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వస్తున్నట్లేదు. ఆ! ఇప్పుడు బానే ఉంది. సో, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయింది. ఓకే. సో, దీన్ని కూడా కొద్దిగా ఆ! అంతే. అయిపోయింది. సో, ఈ విధంగా కొంచెం నీట్‌గా వచ్చేటట్టుగా డ్రా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? సో, ఇప్పుడు మనకేమవుతుంది, లైట్ రే అనేది ఈ విధంగా పాస్ అయింది. మళ్ళీ తిరిగి ఏమైంది, దీని నుంచే పాస్ అయింది. సో, మనకి తిరిగి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళిపోయింది. అదే పారలెల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఎళ్తుంటే మనకి ఫోకస్ మీద నుంచి ఎళ్తుంది. ఈ 2 ఎలా ఉన్నాయి? ఈ 2 డైవర్జింగ్ రేస్‌లా లేవు. ఈ 2 ఎలా ఉన్నాయి? డైవర్జింగ్ రేస్‌లా లేవు. దూరంగా వెళ్ళిపోతున్నాయి. దూరంగా వెళ్ళిపోతున్నాయంటే ఈ రెండిటిని మనం వెనకాల ఎక్కడో మీట్ చేసుకోవచ్చుమాట. ఎక్కడో కలపొచ్చు. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండిటిని నేను వెనక్కి ట్రేస్ చేస్తున్నాను. ఐ యామ్ ట్రేసింగ్ బ్యాక్. ఈ రెండిటిని ఇలా వెనక్కి ట్రేస్ చేస్తున్నాను. సో, ఇలా వెనక్కి ట్రేస్ చేస్తాను. దీన్ని కూడా ఏం చేస్తాను, దీన్ని కూడా ఇలా వెనక్కి ట్రేస్ చేస్తాను. ఈ రెండిటిని వెనక్కి ట్రేస్ చేస్తే ఈ 2 ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మీట్ అయింది. సో, ఎక్కడైతే మీట్ అయిందో ఓకే. ఎక్కడైతే మీట్ అయిందో అక్కడ నేను ఏం చేస్తున్నాను, ఐ యామ్ డ్రాయింగ్ ది ఇమేజ్. అక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇమేజ్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే. మనకు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది. మనకి ఇమేజ్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుంది, వి ఆర్ గెట్టింగ్ ద ఇమేజ్ హియర్. మనకి ఇమేజ్ అనేది ఇక్కడ ఫార్మ్ అవుతుంది. మీకు అర్థమైందా? మీరు సరిగ్గా చూసుకుంటే ఇక్కడ నేను క్లియర్ కట్‌గా అన్నీ ఒకేసారి చూపిస్తాను మీకు. ఒక క్లారిటీ వచ్చేస్తది. ఓకే. జస్ట్ సీ హియర్. సో, ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ పోల్. ఓకే. ఫోకస్ అండ్ పోల్ మధ్యలో ఉంది. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది, ఇన్‌సైడ్ ద మిర్రర్. ఓకే. ఇమేజ్ ఓకే. ఇన్‌సైడ్ మిర్రర్ ఫార్మ్ అయింది. ఇన్‌సైడ్ మిర్రర్. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది, ఇన్‌సైడ్ మిర్రర్ ఫార్మ్ అయింది. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి? నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి? నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది వెర్చువల్ ఇమేజ్. ఎందుకంటే ఇన్‌సైడ్ ద మిర్రర్ ఫార్మ్ అయింది కదా! సో, మనకు వచ్చేటప్పటికి ఏంటంటే వెర్చువల్ ఇమేజ్. ఓకే. నెక్స్ట్ ఎరెక్ట్ ఇమేజ్. ఎరెక్ట్ అంటే ఏంటన్నా, ఇది పైకుంది, ఇది కూడా పైకే ఉంది. 2 పైకే ఉంటే ఏముంటది, ఎరెక్ట్ ఇమేజ్. ఇది తిరగేసి ఉంటే ఇన్వర్టెడ్ అనమాట. సో, ఇదేంటిది ఎరెక్ట్ ఇమేజ్. ఉన్న సైజ్ కన్నా పెద్ద సైజ్ ఫార్మ్ అయింది కాబట్టి ఇది ఎన్‌లార్జ్డ్. ఏంటిది ఎన్‌లార్జ్డ్. సో, ఈ విధంగా మనకి ఇమేజ్ అనేది ఫార్మ్ అయింది. ఓకేనా? సో, ఈ విధంగా మనకి ఏమైంది, ఇమేజ్ అనేది ఫార్మ్ అయింది. క్లియర్ అయిందా? ఓకే. ఫైన్. ఒక క్లారిటీ అయితే వచ్చేసిందన్నమాట. సో, ఇప్పుడు ఒక్కసారి నేను ఏం చేస్తానంటే అన్ని కేసులు చూపిస్తాను. నీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఓకే. యెస్. ఒక్కో కేస్ చూపిస్తా. చూడు నాన్న, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది.
ఆ తర్వాత మనం ఆబ్జెక్ట్ బియాండ్ సి పెట్టాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇది ఇలా వెళ్తా ఉంటే కింద ఇమేజ్ ఇటు మూవ్ అవుతుంది. ఓకే, ఇటు మూవే అటు వస్తుంది చూడు. ఓకే, సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇమేజ్ అక్కడ ఫామ్ అయింది. నెక్స్ట్ కేసు వచ్చేటప్పటికి ఇక్కడ సి దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ కేసు వచ్చేటప్పటికి బియాండ్ సి వచ్చింది. నెక్స్ట్ కేసు వచ్చేటప్పటికి మనకి ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అటుపక్క ఫామ్ అయింది. చూసారా, మనకి ఏమవుతుంది, ఇమేజ్ పొజిషన్ అనేది కంటిన్యూగా చేంజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇన్ఫినిటీ దగ్గర ఉంది ఆబ్జెక్ట్, ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, తర్వాత ఏమైంది, ఎఫ్కి సికి మధ్యలోకి వచ్చింది, తర్వాత ఇటు వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత ఇన్ఫినిటీకి పోయింది, ఆ తర్వాత అటుపక్క వచ్చేసింది. అర్థమైందా? సో ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఇలా వెళ్తుంటే ఇమేజ్ ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది అనమాట. అది నువ్వు గమనించాలి. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్లో పోతుంటే ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ అలా ఇన్ఫినిటీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ మిర్రర్ నుంచి ఇటు పక్క నుంచి వస్తుంది అనమాట. క్లియర్ అయిందా? ఈ విధంగా జరుగుతుంది. ఓకే ఫైన్. ఇది రే డయాగ్రామ్స్. ఇదేంటిది, కాన్కేవ్ మిర్రరే. బట్ ఇంకేమున్నాయి, కాన్వెక్స్ మిర్రర్ ఉంది. అన్ని కేసుల గురించి చెప్తాను కదా, డీటెయిల్గా చెప్తాను. ఇందులో మీకు ఎగ్జామ్లో అడిగితే మహా అయితే 2 కేసులు ఉంటాయి అంతే. సో ఆ 2 కేసులు నువ్వు ఆ టైంలో నీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ పడాలంటే కొంచెం పేషెన్స్గా దీని మీద ఒక 1 అవర్ కూర్చుంటే సరిపోతుంది. అంతకుమించి ఎక్స్ట్రా కూర్చోవాల్సిన నీడ్ కూడా ఉండదు. ఓకేనా, ఎస్. సో ఇది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కాన్వెక్స్ మిర్రర్ గురించి కూడా చూసేద్దాం. ఓకేనా, లెట్స్ సీ అబౌట్ ద కాన్వెక్స్ మిర్రర్ ఆల్సో. కాన్వెక్స్ మిర్రర్కి వచ్చేటప్పటికి ఇన్ని కేసులు ఉండవు. కాన్వెక్స్ మిర్రర్లో 2 కేసులు ఉంటాయి. ఓకే, సో వచ్చేటప్పటికి ఏంటంటే ఇది, సో కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్ గురించి చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్ గురించి కూడా చూసేసుకుంటే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ గురించి చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ మనకి నేను చెప్పాను కదా ఎలా డ్రా చేయాలి నేను. ముందు వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఒక కాంపాస్ తీసుకోవాలి. ఓకే, ఏం తీసుకోవాలి, ఒక కాంపాస్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, ఒక స్కేల్ అనేది తీసుకోవాలి. ఈ 2 తీసుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇలా పెట్టాం. ముందు ఏమన్నాను, నువ్వు ఏదైనా సరే తీసుకో, కానీ ముందైతే ఒక 15 సెంటీమీటర్లు ఏదో ఎంతో ఒకటి, ఒక 10 15 తీసుకో. నేనైతే మాత్రం ఇక్కడ నేను ఇంచెస్లో ఉన్నాను కాబట్టి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు డయాగ్రామ్ అనేది ఎక్కడ రావాలి, మనకి డయాగ్రామ్ అనేది ఆపోజిట్ ఉల్టా రావాలన్నమాట. మనం ఏం చేద్దాం, ఇలా పెట్టుకుందాం. సో ఇక్కడ పెడదాం. ఓకే ఫైన్. ఓకే, ఇంకా స్కేల్ ఒకసారి పక్కన పెడదాం. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, మనకి సెంటర్ అనేది ఉంటుంది. మన ఆర్క్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేస్తున్నాం. అర్థమైందా? సో ఇలా డ్రా చేస్తున్నాం కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని నెమ్మదిగా ఇటు పక్క తీసుకెళ్దాం. ఇప్పుడు చూడండి. ఓకే, ఎస్, మనకు మిర్రర్ అనేది వచ్చేసింది. ఓకేనా, సో సెంటర్ డ్రా చేసాం, ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది రిమూవ్ చేద్దాం. దీంతో పని అయిపోయింది కదా, రిమూవ్ చేద్దాం. ఓకే ఫైన్, తీసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇక్కడ లోపల కోటింగ్ ఇచ్చుకోవాలి. లోపల కోటింగ్ ఇచ్చుకుంటే మనకి ఏమవుతుంది, ఇన్సైడ్ మనకి మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. కొంచెం థిక్నెస్ ఎక్కువైంది, తగ్గిద్దాం. ఓకే, లోపల మనం కోటింగ్ ఇచ్చుకుంటే ఏమవుతుంది, ఇన్సైడ్ మనకి అవుట్ సైడ్ మనకి మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. ఇన్సైడ్ మనం కోటింగ్ ఇచ్చుకుంటే అవుట్ సైడ్ మనకి మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే ఫైన్. సో బయట మనకి మిర్రర్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక మనం ప్రిన్సిపాల్ యాక్సిస్ డ్రా చేద్దాం. ఇది సెంటర్ కాబట్టి ప్యారలల్గా ఇలా ఉందా. ఓకే, మనకి ఇది ప్యారలల్ అవుతుందా లేదని డౌట్ ఉంటే నువ్వు ఓపెన్ చేయి, స్కేల్ తీసుకొచ్చి పెట్టేసి అనుకో, నీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ నుంచి నువ్వు ఇలా తీసుకురా. ఓకే ఫైన్, సరిపోయింది. ఓకే, సో సరిపోయింది. ఈ విధంగా మనం ఏం చేసాం, ఒక లైన్ అనేది డ్రా చేస్తాం. దీన్ని ఏమని ఏమంటున్నాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేస్తాం. రెడీ అయిపోయింది కాన్వెక్స్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ నువ్వు కొన్ని పాయింట్స్ అనేవి రిప్రజెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇంకొక స్మాల్ థింగ్ ఉంది. ఏంటంటే నువ్వు ఏం చేసావు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నావు. మరి ఇక్కడ ఫోకస్ అంటే ఏం చేయాలి, దీనికి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇక్కడ వచ్చేటప్పుడు నువ్వు ఫోకస్ అనేది పెట్టు. ఇక్కడ ఏం పెట్టుకో, నువ్వు ఫోకస్ అనేది పెట్టుకో, సరిపోయింది అంతే. ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చేసుకోవాలి, ఫోకస్ అనేది పెట్టుకోవాలి. క్లియర్ అయిందా లేదా? సో ఈ విధంగా పెట్టుకుంటే నీకు కొంచెం ఏంటంటే నీట్ డయాగ్రామ్ అనేది వస్తుంది అనమాట. మనకు 2 కేసులు ఉన్నాయి. ఏంటంటే ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఓకే, సో ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. సో కేసు చూసుకుందాం. సో కేసు వచ్చేటప్పటికి ఏంటంటే ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అయితే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ చెప్పుకోవాలి, ఇది కూడా చెప్పుకోవాలి. లెట్స్ సీ దట్ వన్. సో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి లైట్ రేస్ అనేవి ప్యారల్గా వస్తున్నాయి. ఓకే, లైట్ రే కమింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంది. ఓకే, ఎస్, ఇక్కడ కూడా ఏమవుతుంది, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఎస్, అవే ఇక్కడ కూడా తీసుకుంటున్నాం, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్గా డ్రా చేసుకోవాలి, లేదంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకేనా, సో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది డ్రా చేసుకున్నాం. లైట్ రేస్ అనేవి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తే అప్పుడు ఇవన్నీ ఏమవుతున్నాయి, మనకి ఫోకస్ మీద నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది. సో ఆల్ విల్ పాస్ ఫ్రమ్ వేర్, ఫోకస్ మీద నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది. నీకు డౌట్ వచ్చింది అనుకో, ముందు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ ఇలా పెట్టేసుకో. ఓకే, ముందు ఈ లైన్ డ్రా చేసేసుకో.
ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకో. ఈ పాయింట్లు టచ్ అవుతూ లైన్ అనేది డ్రా చేసేసుకో. వన్స్ ఈ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఓకే, ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే దీని నుంచి నువ్వు స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసుకో, సరిపోతుంది, నీకు ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఏం చేస్తావు అంటే ఇదిగో చూడండి కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా రిఫ్లెక్ట్ అయినట్టు వస్తుంది, కొన్నిసార్లు అలా బెండ్ అయిపోయినట్టు అలా జరుగుతుంది అనమాట. నీకు ఇది ఉంటే అటువంటిది ఏం జరగదు. సో నీకు ఏమవుతుంది, సో ఈ విధంగా ఓకే, ఈ విధంగా నీకు రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఓకే, అంతే. అలా జస్ట్ స్ట్రైట్ లైన్ వస్తుందో లేదో చూసుకో చాలు. అన్ని స్ట్రైట్ లైన్ వస్తుంది కదా, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, అంతే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో లైట్ రేస్ అన్నీ ఇలా వస్తుంటే మనకి ఏమవుతుంది, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే ఆర్ గోయింగ్ ఇన్ దిస్ మేనర్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది, అవన్నీ ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి, దే ఆర్ గోయింగ్ ఇన్ దిస్ మేనర్. ఓకే, ఎస్, అన్ని ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంటే ఫోకస్ మీద నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాయి, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈ విధంగా వెళ్తుంది. క్లియర్ అయిందా? సో ఇక్కడ మనకి ఏముంది, హియర్ వీ హ్యావ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి, చూసారా నీట్గా వచ్చింది, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం నెమ్మదిగా ఆబ్జెక్ట్ని ఇంకో లొకేషన్ దగ్గర తీసుకెళ్దాం. ఏంటిది, ఇన్ఫినిటీ దగ్గర నుంచి జస్ట్ ఎక్కడైనా పెట్టు, ఇన్ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ పెట్టు. ఇన్ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ పెడితే ఏమవుతుందో చూద్దాం, అది కూడా చూసేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకు అన్నెసరీ థింగ్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటిని రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తాం, వీఆర్ కీపింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అనేది మనం పెడుతున్నాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెట్టా. ఓకే, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం, వేర్ యూ విల్ గెట్ ద ఇమేజ్ అనేది చూద్దాం. కాకపోతే కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాం, ఎందుకంటే మనకి ఈ కేసు ఏమవుతుందో తెలుసు కదా. సో ఎస్, కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎందుకంటే ఈ కేసు మనకు తెలుసు, ఇక్కడ ఏంటంటే ఇమేజ్ అనేది చిన్నగా ఫామ్ అవుతుంది. నీకు ఇమేజ్ చిన్నగా ఫామ్ అవుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ పెద్ద సైజులో పెట్టు, ఆబ్వియస్లీ నీకు సైజ్ కూడా సరిగ్గా కనబడుతుంది అక్కడ, అర్థమైందా? సో ఈ విధంగా పెట్టుకో. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. నువ్వేం చేస్తావంటే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వేసుకో. సో లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వేసుకున్నాం. ప్యారలల్గా డ్రా చేస్తాం. వన్స్ ప్యారలల్గా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇది నీకు ఫోకస్ మీద నుంచి వస్తున్నట్టు ఉండాలి కాబట్టి ముందు ఏం చేస్తాం అంటే ఫోకస్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక జాయిన్ చేసేయి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేస్తావు, ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయి, అప్పుడు నీకు నీట్గా కనుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేస్తావు, ఈ విధంగా ఇలా డ్రా చేసుకో, అప్పుడు నీకు నీట్గా కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకి ఏం చేస్తాం, మనకి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంటే ఈ విధంగా పోతుంది. క్లియర్ అయిందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఇఫ్ ఎ లైట్ రే అపియర్స్ లైక్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, నువ్వు ఏం చేస్తావు అంటే స్కేల్ తీసుకొచ్చి ఇక్కడ దాకా పెట్టు. నీకు డౌట్ ఉంటే ఏం చేస్తావు అంటే, నీకు సరిగ్గా రావట్లేదు అనుకో, ఓకే, అప్పుడు ఏం చేస్తావు అంటే ముందు మన స్కేల్ తీసుకో. స్కేల్ తీసుకున్న తర్వాత ముందు ఈ స్కేల్ని ఏం చేస్తావు అంటే ముందు ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా ఉందన్నమాట. నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయి, ఇక్కడ నుంచి ఇలా డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేయి, సరిపోతుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు కాలుతో ఇంకొంచెం పెద్దగా కూడా తీసుకో, ఇంకొంచెం పెద్దగా కూడా తీసుకున్నాం. ఎండింగ్ రాదు ఇది. ఓకే, ఓకే, ఫైన్, ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇప్పుడు మనకు ఒక స్ట్రైట్ లైన్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నుంచి ఒక లైట్ రే వస్తుంది కాబట్టి ఇలా ఈ పాయింట్ దగ్గర పెట్టు. ఓకే, ఫైన్, సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి, డాటెడ్ లైన్ రావాలి కాబట్టి నువ్వు డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేయి. నువ్వు స్కేల్ తోటి ఏం చేస్తావు అంటే ఇక్కడ నుంచి ఇలా దాని మీద పెన్సిల్ తోటి ఇలా డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేయి. ఇప్పుడు తీసి పర్ఫెక్ట్గా వచ్చిందా? అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? సో ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవడం. ఈ రెండు ఎక్కడైతే మీట్ అయిందో అక్కడ నీకు ఏం ఫామ్ అవుతుంది, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ఇక్కడ మీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేయాలి, ఇమేజ్ అనేది ఇక్కడ డ్రా చేయాలి. సో హియర్ యూ ఆర్ గెటింగ్ ద ఇమేజ్ అక్కడ డ్రా చేస్తాం అన్నమాట. సో హియర్ వీ హ్యావ్ ద ఆబ్జెక్ట్, ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ ఉంది. సో దిస్ ద ఆబ్జెక్ట్ అండ్ వేర్ యూ ఆర్ గెటింగ్ ద ఇమేజ్, ఇక్కడ అనేది నీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. హియర్ యూ ఆర్ గెటింగ్ ద ఇమేజ్. సో ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది ఎలా డ్రా చేయాలి ఏంటని క్లారిటీ వచ్చేసింది. సో ఆబ్జెక్ట్ ఎంత పెద్దగా ఉంది, నీకు ఇమేజ్ అనేది చిన్నగా ఫామ్ అయింది. ఓకే, ఇందాక మనం నేచర్ ఆఫ్ ది ఇమేజ్ రాయలేదు అనుకుంటా, లెట్స్ రైట్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ మనం నేచర్ ఆఫ్ ది ఇమేజెస్, ఈ రెండు కేసులకి నేచర్ ఆఫ్ ది ఇమేజెస్ పొజిషన్ కూడా రాస్తాం. పొజిషన్ ఏంటి, పొజిషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫోకస్. ఓకే, మనకి ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇదేంటి ఇమేజ్ పొజిషన్. ఇమేజ్ పొజిషన్ అనేది ఫోకస్ మీద ఫామ్ అయింది. ఓకే, నైస్, బాగానే ఉంది. నెక్స్ట్ ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది, వెర్చువల్. ఓకే, నేచర్ ఇమేజ్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటి, వెర్చువల్ ఎరెక్ట్ అండ్ పాయింట్ సైజ్. వెర్చువల్ ఎరెక్ట్ పాయింట్ సైజ్, ఇది గుర్తుపెట్టుకో. ఇదే మనం తర్వాత దాంట్లో కూడా యూజ్ చేయాలి. ఓకే, నేచర్ ఆఫ్ ది ఇమేజెస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ స్లైడ్లో వెళ్తాం.
ఇక్కడ కూడా అంతే కదా, వెర్చువల్, ఎరెక్ట్ అండ్ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే పాయింట్ సైజ్ అంటే పాయింట్ సైజ్ కాదు. సో ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటి, డిమినిష్డ్ సైజ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో డిమినిష్డ్ సైజ్ అనేది ఫామ్ అయింది కాబట్టి డిమినిష్డ్ అంటే అర్థం. ఓకే, డిమినిష్డ్ is small size, diminished or small sized. Diminished or small size. అంతే, ఓకేనా. నేచర్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేటప్పుడు ఏంటంటే బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. ఓకే, సో బిట్వీన్, ఓకే, పోల్ అండ్ ఫోకస్, అంతే. సో ఈ విధంగా మొత్తం మిర్రర్స్ యొక్క రే డయాగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసాము. సో ఈజీ. ఇప్పుడు నీకు మిర్రర్స్ అర్థమైంది అనుకుంటే, లెన్సెస్ ఇంకా ఈజీ. ఓకే, సో లెన్సెస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ఈజీ మాట, చాలా ఈజీ, చాలా ఈజీ. ఓకేనా. సో నువ్వు చేయాల్సిందే అలా కరువు గీయాల్సిన ఏం పని లేదు. ఇప్పుడు నీకు స్కేల్ పెన్సిల్ ఉంటే చాలు, అంతకుమించి ఇంకేం కలదు. సో ఇప్పుడు లెన్సెస్ డ్రా చేస్తున్నావు. సో లెన్సెస్ డ్రా చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు రూల్స్ అనేవి రాసుకోవాలి. రూల్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద రూల్స్. ఓకే, రూల్స్ మహా అయితే నీకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 3 రూల్స్ ఉంటాయి. ఆ 3 రూల్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ రూల్ చూద్దాం. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, దీనికి ఏమేం కావాలి, నీకు స్కేల్ పెన్సిల్ ఉంటే చాలు, అంతకుమించి ఇంకేం కలదు. ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ విధంగా నేను మిర్రర్ అనేది తీసుకుంటాను. అదే లెన్స్ అనేది తీసుకుందాం. లెట్స్ టేక్ ద లెన్స్ ఇన్ దిస్ మేనర్. ఓకే, సో లెన్స్ అనేది ఈ విధంగా తీసుకుందాం. సో లెన్స్ అనేది ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది కాన్వెక్స్, ఇది వచ్చినప్పుడు ఏంటి కాన్కేవ్. అంటే ఇది కాన్వెక్స్ కాన్కేవ్ అని నీకు ఎలా తెలుసు, కాన్వెక్స్ కాన్కేవ్ అని నాకు ఎలా తెలుసు అంటే నేను ఏం చేస్తానంటే ఈ విధంగా డ్రా చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటున్నానంటే, సో ఇక్కడ ఈ విధంగా ఉంటే కాన్వెక్స్, ఓకేనా, ఈ విధంగా ఉంటే కాన్కేవ్, ఈ విధంగా ఉంటే ఏంటి కాన్కేవ్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. ఓకే, సో దీనికంటూ హింట్ కావాలి కదా, నీకు హింట్ కూడా చెప్తాను. నువ్వు ఇలా డ్రా చేసావు. ఓకే, ఇంకోటి ఏం చేసావు, ఈ విధంగా డ్రా చేసావు. నువ్వు కింద చూసుకో, ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే ఇది కాన్వెక్స్, చూసావా, వి కాన్వెక్స్. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకో. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి కాన్కేవ్, CAVE కేవ్ మాట, ఈ విధంగా వస్తుంది. ఏ ఎక్కడ ఉందా, ఇది ఇలా పెట్టు, కాన్కేవ్. క్లియర్ అయిందా లేదా. సో కాన్వెక్స్ కాన్కేవ్ ఈ విధంగా గుర్తుపెట్టేసుకోవచ్చు, కాన్వెక్స్ కాన్కేవ్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా, గుడ్. ఓకే, ఇప్పుడు నీకు ఏది కాన్వెక్స్ ఏది కాన్కేవ్ నీకు తెలుసు, ఇది వెక్స్ అది కేవ్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే ఫైన్. ఇప్పుడు కాన్వెక్స్లో ఇప్పుడు రూల్ నెంబర్ 1 చూద్దాం. రూల్ నెంబర్ 1 ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నీకు కొన్ని తెలియాలి, ఏంటన్నా తెలియాల్సినవి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే నువ్వు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చాలా సింపుల్గా చెప్తాను. ఓకే, ఇక్కడ చాలామందికి 1 ఎక్కడ పెట్టాలి 2 ఎక్కడ పెట్టాలో తెలియదు. అంటే ఇక్కడ ఫోకస్ వస్తుంది, ఇక్కడ కూడా ఫోకస్ వస్తుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, అక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఎక్కడ ఫోకస్ అక్కడ ఉంటుంది. సో ఎక్కడ 1 పెట్టాలి ఎక్కడ 2 పెట్టాలో తెలియదు. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టేసుకోండి బెటర్. ఓకేనా, ఎందుకంటే అది ఎందుకు వచ్చిందో నేను లైవ్ క్లాస్లో చెప్పాను, 1 2లో ఎందుకు వచ్చినాయో. ఇప్పుడు నేను ఏమంటానంటే బెటర్ యూ రిమెంబర్ లైక్ దిస్, లేదంటే రూల్స్ వస్తాయి, రూల్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకేనా, సో మనకి వచ్చేటప్పుడు ఏంటంటే, సో ఇటుపక్క మనకి ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. ఓకే, ఇటుపక్క ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. కాన్వెక్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇటుపక్క 1 ఇటుపక్క 2 వస్తుంది. మన కాన్కేవ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇటుపక్క నీకు 1 వస్తుంది, ఇటుపక్క 2 వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా చెప్తా. ఓకే, నెక్స్ట్ మనకు రూల్స్ వస్తాయి కదా, రూల్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఇది క్లారిటీ వచ్చిందా. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ రూల్లోకి వెళ్దాం. ఫస్ట్ రూల్ ఏంటి, ఫస్ట్ రూల్ తెలియాలంటే నువ్వు ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది డ్రా చేయాలి. నేను ఏం చేస్తున్నాడో ఇలా తీసేసుకుంటాను. ఓకేనా, గుడ్ ఫైన్. సో ఇది మధ్యలో రెండింటికి మనకి సెపరేషన్ ఉండాలి కాబట్టి ఏం చేస్తానంటే మధ్యలో ఈ 2 తీసేస్తాను. రెండు సెపరేట్ డయాగ్రామ్స్ అయిపోయినాయి. ఓకే ఫైన్. ఇప్పుడు చూడన్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే నువ్వు ఈ డయాగ్రామ్స్ డ్రా చేసే ముందు ఇక్కడ మనకి సెంటర్ ఫోకస్ ఇది కూడా చెప్తాను. ఈ పాయింట్స్ ఎలా పెట్టుకోవాలి, ర్యాండమ్గా పెట్టకూడదు. ర్యాండమ్గా పెడితే నీకు డయాగ్రామ్స్ సరిగ్గా రావు. రూల్సే కాబట్టి డైరెక్ట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఇది వెక్స్ కాబట్టి ఇటుపక్క 2 వస్తుంది, అటుపక్క 1 వస్తుంది, చూసారా. ఓకే ఫైన్. ఇది ఫోకస్, ఇదేంటిది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ యాక్చువల్లీ 2F అని ఉంటుంది. నేను మీకు అర్థం అవడం కోసం C అని పెడతాను, జస్ట్ మీకు తెలియడం కోసం. ఆ టైంలో వచ్చినప్పుడు మీరు 2F పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏముంటుంది, ఇక్కడ మనకి F ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏముంటుంది C ఉంటుంది. ఓకే ఫైన్, FC బాగానే ఉంది. ఇక్కడ మనం 1 2 రిప్రజెంట్ చేయాలని కదా. సో ఇటుపక్క మనకి ఏమొస్తుంది 1 1, ఇటుపక్క మనకి ఏమొస్తుంది 2 2, సరిపోయింది. సో సేమ్ ఇక్కడ ఎలా డ్రా చేసావో అదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమంటావు, ఇక్కడ మనకి ఫోకస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ నీకు ఏముంటుంది
ఫోకస్ ఉంటుంది, ఇక్కడ నీకు ఏముంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఇది మాట క్లియర్ అయిందా? ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే ఇఫ్ ఏ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ కేసు తీసుకుందాం. మనకి లైట్ రే అనేది ఏముంది, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రావెల్ చేసింది. ఇఫ్ ఏ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది, ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది, ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఓకే ఫైన్. మరి ఇక్కడ ప్యారలల్గా వెళ్తే ఏమవుతుంది, ఇది కూడా చూసేద్దాం. సో ఇక్కడ ప్యారలల్గా వెళ్తే నీకు ఫోకస్ ఈ విధంగా వెళ్తుంది. అన్న మరి ఇక్కడ నుంచి ఫోకస్ మీద నుంచి వెళ్ళాలి కదా, వెళ్ళదు, అలా వెళ్ళదు. ఎందుకంటే నీకు వచ్చినప్పటికి ఏమవుతుంది, ఇక్కడ 2 2 ఇక్కడ 1 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 1 ఇక్కడ ఏముంటుంది, 2 2 ఉంటుంది. ఓకే ఫైన్. నీకు సరిగ్గా చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఫోకస్ నుంచి వెళ్ళింది, ఎందుకంటే ఫస్ట్ సర్ఫేస్ మీద టచ్ అయింది కాబట్టి. మరి ఇక్కడ ఫస్ట్ ఫోకస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి పాస్ అవుతుంది అనమాట. ఓకే, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకంటే నువ్వు ఇది కాన్కేవ్ మిర్రర్ అనమాట. ఓకేనా, ఇలా అనుకో, మీకు తెలియడం కోసం చెప్తున్నా. ఓకే, నువ్వు ఆబ్జెక్ట్ ఇక్కడ పెడతావు, దీని నుంచి వచ్చిన ఫస్ట్ లైట్ రే ఇది కదా ఫస్ట్ సర్ఫేస్ టచ్ అవుతుంది. ఈ ఫస్ట్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఈ ఫస్ట్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని C1 అని పెట్టాం, అందుకని చెప్పి C1 అయింది. సో ఇప్పుడు లైట్ రే అనేది దీని ఫస్ట్ సర్ఫేస్ నుంచి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఫోకస్ అనేది ఇక్కడ తీసుకోవాలి. క్లియర్ అయిందా లేదా, ఈ ఫోకస్ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ సర్ఫేస్, ఇది సెకండ్ సర్ఫేస్ ఇది. ఓకే, ఆ లెన్స్కి ఇది సెకండ్ సర్ఫేస్ అవుతుంది, ఈ లెన్స్కి ఇది ఫస్ట్ సర్ఫేస్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, లైట్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇటు పాస్ అవుతుంది కాబట్టి నువ్వు బెటర్ ఇది డ్రా చేసుకో, నీకు ఈజీ అవుతుంది. సో నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి సింపుల్గా ఇలా ఎక్స్టెండ్ చేయి, అంతే. లైట్ అనేది నీకు ఏమవుతుంది, ఈ విధంగా పాస్ అవుతుంది. ఈ విధంగా వెళ్తుంటే ఫోకస్ మీద నుంచి వెళ్తుంది, ఫోకస్ మీద నుంచి వెళ్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. క్లారిటీ వచ్చిందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కేసు కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేసు కూడా చూద్దాం. నెక్స్ట్ కేసు వచ్చినప్పటికి ఏంటంటే మనకు ఫోకస్ మీద నుంచి వెళ్తుంటే అది ఎలా ఉంటుంది, ఓకేనా, అది కూడా చూసేద్దాం. ఓకే, బోత్ ద కేసెస్ చూసేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని డూప్లికేట్ చేసి అన్నెసరీ థింగ్స్ అన్ని తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ రూల్ చూద్దాం. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఫోకస్ మీద నుంచి వెళ్తుంది, అది బాగానే డ్రా చేస్తాం. ఏది ముందు కేసు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫోకస్ మీద నుంచి వెళ్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం, ఫోకస్ మీద నుంచి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇఫ్ లైట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ మీద నుంచి వెళ్తుంది, లైట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ అది ఏమవుతుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. ఓకే, మనకి ఫోకస్ మీద నుంచి వెళ్తుంటే ఏమవుతుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. గుడ్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఫోకస్ మీద నుంచి వెళ్తుందంటే ఈ కేసు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఓకేనా, ఎస్, ఒకసారి చూడన్నా. అది మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ డాట్ లైన్ ఇది రిప్రజెంట్ చేయి, సరిపోదు. ఓకే, ఇప్పుడు ఫోకస్ మీద నుంచి వెళ్తుంది, అప్పుడు నీకు చూడు నీట్గా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫోకస్ మీద నుంచి వెళ్తుంటే అది ఏమవుతుంది, మనకి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. మనకి ఏమవుతుంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. జస్ట్ ఆరో మార్క్స్ పెట్టి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో మనకు ఫోకస్ మీద నుంచి వెళ్తుంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, అంతే. క్లియర్ అయిందా లేదా? ఓకే ఫైన్, గుడ్. ఇప్పుడు మనకి నెక్స్ట్ కేసులోకి వెళ్దాం. సెంటర్ ఆఫ్ ఆప్టిక్ సెంటర్ మీద నుంచి వెళ్తే ఏమవుతుందని చెప్పేసి అది కూడా చూసేద్దాం. సో ఆప్టిక్ సెంటర్ మీద నుంచి వెళ్ళేటప్పుడు కూడా అదేమవుతుందో చూద్దాం. ఓకే, ఇది ఏంటిది, రూల్ 2. నెక్స్ట్ రూల్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు అన్నెసరీ థింగ్స్ అని తీసే. ఓకే ఫైన్, ఇది రూల్ 3. ఓకే, ఇప్పుడు మనకి ఇదేంటిది, ఇది ఆప్టిక్ సెంటర్ అనమాట. మధ్యలో ఉన్న పాయింట్ని ఏమంటాం మనం, ఆప్టిక్ సెంటర్ అని చెప్పేసి అంటాం. ఇదే అంటాం ఆప్టిక్ సెంటర్ అనమాట. ఇఫ్ లైట్ రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్, లైట్ రే మనకి ఆప్టిక్ సెంటర్ మీద నుంచి పాస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే దేర్ విల్ బి నో డీవియేషన్. నో డీవియేషన్, మనకి ఎటువంటి డీవియేషన్ ఉండదు. లైట్ రే ఆప్టిక్ సెంటర్ మీద నుంచి వెళ్తుంటే ఏమవుతుంది, దేర్ విల్ బి నో డీవియేషన్, ఎటువంటి డీవియేషన్ ఉండదు, అంతే. ఎలా వెళ్ళిందో అలాగే వెళ్ళిపోతుంది. దేర్ విల్ బి నో డీవియేషన్, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అర్థమైందా, అది కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా. ఓకే, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో నీకు ఈ 3 రూల్స్ అర్థమైందంటే ఓకే, మనం దీన్ని యూజ్ చేసుకుని ఏం చేసుకుంటాం అంటే రే డయాగ్రామ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా, సో రే డయాగ్రామ్స్ ఫర్ ద కాన్వెక్స్ లెన్స్ అనేది చూద్దాం. ఓకే, లెట్స్ సీ అబౌట్ దట్. ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్. ఓకే, కాన్వెక్స్ లెన్స్లో వచ్చినప్పుడు ఏంటంటే 6 కేసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాన్వెక్స్ లెన్స్ గురించి చూద్దాం.
ముందు ఈ కాన్వెక్స్ లెన్స్ ఎలా డ్రా చేయాలన్నా, ముందు ఈ కాన్వెక్స్ లెన్స్ ఎలా డ్రా చేయాలో చెప్తే అప్పుడు మీకు మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ అది చూద్దాం. ఆ తర్వాత మనం డీటెయిల్‌గా మిగిలిన దాని గురించి మాట్లాడుకుందాం. నౌ లెట్స్ సీ హియర్. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇలాగా ఓపెన్ చేద్దాం. లైన్ తీసుకోవాలి మనం. ఓకే. ఈ లైన్ ఎలా తీసుకుందాం? మనం ఏం చేయాలి? ముందు ఒక స్కేల్ తీసుకో నాన్న. ఓకే. ముందు ఏం చేద్దాం? ఒక స్కేల్ తీసుకో. స్కేల్ తీసుకో. ఈ లైన్ ఎలా తీసుకోవాలంటే నువ్వు ఒక 20 సెంటీమీటర్స్ లేదంటే 25 సెంటీమీటర్స్ లాంగ్ ఒకటి లైన్ అనేది డ్రా చేయి. నేనేం చేస్తానంటే ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 10 ఇంచెస్ ఉంది కాబట్టి 10 ఇంచెస్ తీసుకుంటా. నువ్వేం చేస్తావంటే సెంటీమీటర్స్‌లో తీసుకో. ఓకేనా? ఇక్కడ నువ్వు ఒక 20 సెంటీమీటర్స్ తీసుకో. ఓకే. నేనేం చేస్తున్నాను? దీన్ని ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. ఐఎమ్ డ్రాయింగ్ ఏ లైన్. ఇక్కడే డ్రా చేసేయచ్చు. పోనీ ఇక్కడే డ్రా చేసేద్దాం. ఓకే. సో నేనేం చేస్తానంటే ఐఎమ్ డ్రాయింగ్ ఏ లైన్. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 10 దాకా డ్రా చేశాను. ఓకే. 10 ఇంచెస్ దాకా నేను డ్రా చేశాను. నువ్వేం చేయాలి? నువ్వు జస్ట్ 20 సెంటీమీటర్స్ తీసుకుంటే చాలు. ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి పెట్టుతున్నాను. చాలా బాగా గమనించుకో అది. ఓకేనా? టోటల్ ఇక్కడ 10 ఇంచెస్ ఉంది కాబట్టి సగంలో ఒక పాయింట్ పెట్టు. ఇక్కడ మనం ఏం పెట్టాలంటే లెన్స్ పెట్టాలి. ఓకేనా? అక్కడ మనం ఏం పెట్టాలి? లెన్స్ పెట్టాలి. నెక్స్ట్ స్టార్టింగ్ ఇక్కడ 0 దగ్గర ఒక పాయింట్ పెట్టు. ఇక్కడ ఒక పాయింట్ పెట్టు. ఆ 2 ఏంటన్నా? ఆ 2 వచ్చినప్పటికి ఏంటంటే నీకు 2F'లు వస్తున్నాయి కదా! ఆ 2F'లు మాట. మరి ఫోకస్ ఎక్కడ వస్తది? ఈటిల్లో సగం ఉంటది కాబట్టి ఇక్కడ నువ్వు ఫోకస్ పెట్టు. ఇక్కడ ఒక ఫోకస్ పెట్టు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంతే. ఈ ఈ లైన్ వస్తే చాలు. ఈ లైన్ నువ్వు సరిగ్గా డ్రా చేసుకుంటే సరిపోతది. అర్థమైందా? నీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది మొత్తం అన్ని. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇంకా దీంతో స్కేల్‌తో పని లేదు ఇంకా. నీకు స్కేల్‌తో పని లేదు కాబట్టి నువ్వు సింపుల్‌గా ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకో. ఓకే. సింపుల్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకో. ఓకే ఫైన్. ఈ లైన్ నువ్వు కరెక్ట్‌గా దాని మీద పెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు దీన్ని అప్‌కమింగ్ అన్ని కేసులకి యూజ్ చేసేసుకుంటాం అన్నమాట. అన్ని కేసులకి యూజ్ చేసుకుంటాం. ఓకే. కాకపోతే ఇది కొంచెం ఎక్స్‌టెండ్ చేసుకో. ఎందుకంటే మనకి లైన్ అనేది ఈ విధంగా వస్తది కదా మరి. ఓకే. నువ్వేం చేస్తావంటే లైన్ ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేసుకో. లైన్ ఏం చేస్తావు? ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేసుకో. ఇక్కడ కూడా లైన్ ఏం చేస్తావు? ఎక్స్‌టెండ్ చేసుకో. ఓకే. అయిపోయింది. ఓకే. లైన్ అనేది ఎక్స్‌టెండ్ చేసాం. సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది అన్నిటికి యూజ్ చేస్తాం కాబట్టి నేనేం చేస్తానంటే నెక్స్ట్ దాంట్లో ఇది పెట్టుకుంటాను. ఓకే. నెక్స్ట్ కేస్‌కి చూసుకుందాం. ఫస్ట్ ఇది చూద్దాం. సో ఫస్ట్ కేస్ ఏంటి? కేస్ 1. ఏం కేస్ అన్న ఇది? ఇదొచ్చినప్పుడు ఏంటంటే కాన్వెక్స్. కాన్వెక్స్‌లో వచ్చినప్పటికి ఏంటంటే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఎక్కడ? ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉందంటే నీకు రేస్ అన్ని ఎలా వస్తాయి? ప్యారలల్ రేస్ అనేవి వస్తాయి. నీకు ఎలాంటి రేస్ వస్తాయి? ప్యారలల్ రేస్ అనేవి వస్తాయి. సో ప్యారలల్ రేస్ వస్తాయి కాబట్టి నేను ఓ పని చేస్తాను. స్కేల్‌తో రిప్రజెంట్ చేసేస్తాను. ఓకే. సో ఐయామ్ గెట్టింగ్ ప్యారలల్‌గా లైట్ రేస్ అనేవి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ప్యారలల్‌గా లైట్ రేస్ అనేవి వస్తున్నాయి. ఇలా ప్యారలల్‌గా లైన్స్ డ్రా చేయి సరిపోతది. ప్యారలల్‌గా లైట్ రేస్ అనేవి డ్రా చేసామనుకో అవన్నీ ఏమవుతాయి? అవన్నీ ఫోకస్ మీద నుంచి ఎళ్తాయి. అవన్నీ ఏమవుతాయి నాన్న? దోస్ ఆల్ లైట్ రేస్ విల్ పాస్ త్రూ ఫోకస్. అవన్నీ ఏమవుతాయి? ఫోకస్ మీద నుంచి ఎళ్తాయి. ఫోకస్ మీద నుంచి ఎళ్తాయి. ఇవన్నీ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఎళ్తున్నాయి కదా! అవన్నీ ఏమవుతాయి? ఇవన్నీ ఫస్ట్ సర్ఫేస్ టచ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ నేను ఆల్రెడీ రిప్రజెంట్ చేశాను. ఏమని చెప్పాను? మనకు వెక్స్ ఉంటే ఇటుపక్క 1 వస్తది. ఇటుపక్క 2 వస్తదన్న. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నీకు F1 ఇదొచ్చేటప్పుడు 2F1 కదా! నువ్వు C1 అని రాసుకో. ఓకే. నీకు తెలుస్తది. అందుకని చెప్పేసి చెప్తున్నాను. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని ఆ విధంగా తెలుస్తదన్నమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి? ఇది F2 ఇది వచ్చేటప్పటికి ఏంటి? C2 ఈ విధంగా పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు నీకు అవన్నీ ఎక్కడి నుంచి పాస్ అవుతాయి? ఫోకస్ మీద నుంచి పాస్ అవుతది. సో ఇవన్నీ ఫోకస్ మీద నుంచి పాస్ అవుతాయి కాబట్టి ప్రతి లైన్ ఇలా ఫోకస్ నుంచి డ్రా చేయి. అంతే. చూసారా? అన్ని ఫోకస్ మీద డ్రా చేస్తున్నా. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంటే అవన్నీ ఏమవుతున్నాయి? ఫోకస్ మీద నుంచి ఎళ్తుంది. ఇంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. ఇదే మన భూతద్దం. మన భూతద్దం పెట్టి పేపర్‌ని అంటిస్తాం కదా! అదింతే. అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కేస్‌లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎటువంటి ఇమేజ్ ఫార్మ్ అవుతుంది? పాయింట్ సైజు ఓకే. పాయింట్ సైజు డిమినిష్డ్ ఓకే. అండ్ వర్చువల్ ఇమేజ్ అనేది సారీ మనకేమవుతుంది? ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. నీకు వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఫార్మ్ అవుద్ది? లాస్ట్ కేస్‌లో ఫార్మ్ అవుతదన్నమాట. సో ఇక్కడ నీకేమవుతుంది? ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ అండ్ పాయింట్ సైజ్ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ విధంగా రాసుకోవాలి. క్లియర్ అయిందా?
ఇప్పుడు నెక్స్ట్ కేసులోకి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నెక్స్ట్ కేసులో వచ్చేటప్పటికి ఇప్పుడు కేసు ఏంటి? ఇప్పుడు కేసు వచ్చినప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ బియాండ్ 2F అర్థమైందా? అంటే ఏంటి? ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది కదా, దీన్ని బియాండ్ పెడతానమాట. సో ఇది CF, FC. ఓకేనా? సో నీకు ఇటుపక్క 1 వస్తుంది, ఇది కాన్వెక్స్ కాబట్టి ఇటుపక్క 1, ఇటుపక్క 2 వస్తుంది. సో ఇక్కడ 2, 2, 1, 1 అయిపోయింది. అంతే, ఇలా రిప్రజెంట్ చేయి. ఇప్పుడు నువ్వు ఆబ్జెక్ట్ పెట్టాలి కదా, లెట్స్ కీప్ ద ఆబ్జెక్ట్ అనేది పెడదాం. ఓకే, ఐఎమ్ కీపింగ్ ద ఆబ్జెక్ట్ హియర్. ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా పెడతాను. కొంచెం పెద్ద సైజే తీసుకుంటున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా పెడుతున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూసుకుందాం. ఓకే, సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఏం తీసుకోవాలి? లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. మనం ఏం చేద్దాం అంటే స్కేల్ ఉంది కదా, స్కేల్ పెట్టేద్దాం. స్కేల్ తోటి మంచిగా ఏం చేస్తామంటే ప్యారలల్గా లైట్ రే డ్రా చేయి. ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ మనకు వచ్చేటప్పటికి ఏంటిది? ఇది లైట్ రే కదా, మనం వేరే కలర్ యూస్ చేద్దాం. సో లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది? మనకి ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఫోకస్ మీద నుంచి పెట్టుకుందాం. ఓకే, లెట్స్ కీప్ త్రూ ద ఫోకస్ మీద నుంచి వెళ్తున్నట్టుగా పెట్టుకుందాం. ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. చూసారా ఎలా డ్రా చేస్తున్నాం? ఈ విధంగా డ్రా చేసుకోవాలి మీరు. ఓకేనా? సో ఇలా పెట్టుకుని స్కేల్ ఎలా పెట్టుకుని ఇలా డ్రా చేసుకోవడం, అంతే. క్లియర్ అయిందా? ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసు? ఇఫ్ లైట్ రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్, ఒకవేళ ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది అనుకోండి. ఓకేనా? ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది అనుకోండి, నీకు ఎటువంటి డీవియేషన్ ఉండదు, అవును కదా? సో ఇఫ్ యూ లైట్ రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ మీద నుంచి పాస్ అవుతుంటే దేర్ విల్ బి నో డీవియేషన్. ఇది మాట. ఓకే, మనకి ఎటువంటి డీవియేషన్ ఉండదు. లైట్ రేస్ అనేవి ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా పాస్ అవుతుంది. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతుంది? ఈ రెండు ఇక్కడ మీట్ అవుతుంది. సో ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ నువ్వు ఏం చేయాలి? ఇమేజ్ అనేది పెట్టుకోవాలి. సో యూనిట్ కీప్ ద ఇమేజ్ హియర్. ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. దట్స్ ఇట్, యూనిట్ కీప్ ద ఇమేజ్ హియర్. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ గురించి మాట్లాడుకుందాం. పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే బిట్వీన్ F అండ్ C. ఆబ్జెక్ట్ బియాండ్ C ఉంటే బిట్వీన్ F అండ్ C ఫామ్ అవుతుంది. ఆ విధంగా గమనించుకో. ఓకే, నెక్స్ట్ ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? ఉన్న సైజ్ కానీ చిన్న సైజ్ ఫామ్ అయింది కాబట్టి స్మాల్ సైజ్ లేదా డిమినిష్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంది కాబట్టి అది రియల్ అవుతుంది. రియల్, ఇన్వర్టెడ్ అండ్ స్మాల్ సైజ్. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ఓకేనా? సో ఈ విధంగా చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కేసులోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ కేస్. దీన్ని మనం డూప్లికేట్ చేసి మనకు అనవసరమైనవన్నీ తీసేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏముంది? మనకి ఇది అనవసరం. ఓకే, ఇది కూడా అనవసరం, ఇదంతా తీసేది. ఓకే, ఫైన్, అన్నీ తీసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ డ్రా ద ఈ ఇమేజ్ని ఏదైతే ఉందో ఈ ఇమేజ్ని, ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ని నెమ్మదిగా ఓకే ఇలా C దగ్గర పెడతా. ఇప్పుడు C దగ్గర పెట్టా. ఆబ్జెక్ట్ ఎట్ C పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? C దగ్గరే ఫామ్ అవ్వాలి కదా. సో ఫామ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? సో దీనికి మనం ఏం చేసుకోవాలన్నాను? స్కేల్ తీసుకోవాలి. దీనికి ప్రతిసారి కంప్లీట్గా స్కేల్ అనేది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎటువంటి మిస్టేక్స్ అనేవి రావు. ఓకే, సో స్కేల్ తీసుకోండి. మనకి ఫస్ట్ ఏంటిది? మనకి ఇలా పెట్టి ప్యారల్గా డ్రా చేసుకోవాలి. ఓకే, సో ప్యారల్గా డ్రా చేస్తున్నా. ప్యారల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే అది ఏమవుతుంది? మనకి ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఇట్ విల్ పాసెస్ త్రూ వాట్? ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఓకే, సో మనకి ఏమవుతుంది? ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. చూసారా ఎలా డ్రా చేశాను? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వెళ్తుంటే అది ఏమవుతుంది? సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఇలా పెడదాం. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒక్క నిమిషం అండి, స్కేల్ ఎందుకన్నా పెద్దది అవ్వట్లేదు ఇది. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వెళ్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు, ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తుంది. ఆప్టిక్ సెంటర్ మీద నుంచి వెళ్తుంటే అది ఏమవుతుంది? ఓకే, అది కూడా చూసేద్దాం. సో ఆప్టిక్ సెంటర్ మీద నుంచి వెళ్తుంటే దేర్ విల్ బి నో డీవియేషన్. సో ఇలా వెళ్ళి యారో మార్క్స్ డెఫినెట్గా రిప్రజెంట్ చేయాలి. మీరు యారో మార్క్స్ తప్పకుండా రిప్రజెంట్ చేయాలి. సో ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది? వీఆర్ గెటింగ్ ది ఇమేజ్ అట్ C. మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? అట్ C దగ్గర ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో వీ నీడ్ టు రిప్రజెంట్ ద ఇమేజ్ హియర్. ఇమేజ్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి. క్లియర్ అయిందా లేదా? ఈ విధంగా ఇమేజ్ అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, ఆబ్జెక్ట్ అట్ C ఉంటే ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది? అట్ CA ఫామ్ అవుతుంది. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటి? సేమ్ సైజ్ ఇన్వర్టెడ్ రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. క్లియర్ అయిందా లేదా? సో ఇప్పుడు దీన్ని ఉపయోగించి నెక్స్ట్ కేసులోకి వెళ్ళిపోతాం. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ కేసులో కూడా వెళ్ళిపోదాం. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ కేసులోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్క నిమిషం స్కేల్ ఒకసారి తీసుకుందాం. ఓకే, ఫైన్. ఇక్కడ మనకు అన్నెసరీ థింగ్స్ ఏ ఉన్నాయో అన్నిటిని రిమూవ్ చేసేద్దాం. ఓకే, మనకి ఏ అనవసరం ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే
మనకి లైట్ రేస్ ఇప్పుడు అనవసరం, ఎందుకంటే ఇది అయిపోయింది కాబట్టి ఇవన్నీ తీసేద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ని మనం ఏం చేద్దాం అంటే బిట్వీన్ సి అండ్ ఎఫ్గా మార్చుకుందాం. సో ఐఎమ్ కీపింగ్ ద ఆబ్జెక్ట్ వేర్ ఐఎమ్ కీపింగ్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఇక్కడ పెట్టా, ఓకేనా. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను. సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెట్టా. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇది చూద్దాం. ఆల్రెడీ మీకు తెలిసిందే, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పెడితే ఏమవుతుంది, ఇమేజ్ అనేది బియాండ్ సి ఫామ్ అవుతుంది. ఓకే, ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, బియాండ్ సి. సో నేను ఏం చేస్తానంటే స్కేల్ పెట్టి మంచిగా ఇక్కడ డ్రా చేస్తాను. ఓకే, సో స్కేల్ పెట్టి మంచిగా ఇక్కడ డ్రా చేస్తున్నాను. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళిందంటే అది ఎలా వెళ్తుంది, ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఇట్ విల్ పాస్ త్రూ వాట్, ఫోకస్. ఓకే, అది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. సో మనకి ఏమవుతుంది, ఇది ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. అంతే, ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ఆప్టిక్ సెంటర్ మీద నుంచి వెళ్తే దెర్ విల్ బి నో డీవియేషన్. కాబట్టి ఇది ఇక్కడ పెట్టి నేను ఏం చేస్తానంటే ఆప్టిక్ సెంటర్ మీద నుంచి వెళ్తున్నట్టుగా పెడతాను. ఆప్టిక్ సెంటర్ మీద నుంచి వెళ్తుంటే అది ఏమవుతుంది, దెర్ విల్ బి నో డీవియేషన్. అంతేనా. ఓకే, ఇంకొంచెం పెద్దది అవుతా స్కేలు. ఫోన్లో ఓపెన్ చేద్దాం. ముందు డ్రా చేసి ఆ తర్వాత ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, ఫైన్. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోదాం. ఓకే, అంతే. మీరు సరిగ్గా చూసుకుంటే ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఈ రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి. ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ నువ్వు ఏం చేసుకోవాలి, ఇమేజ్ అనేది డ్రా చేసుకోవాలి. సో లెట్స్ డ్రా ద ఇమేజ్ దేర్. అక్కడ మనం ఏం చేద్దాం, ఇమేజ్ అనేది డ్రా చేద్దాం. హియర్ యూఆర్ గెటింగ్ ద ఇమేజ్. ఓకేనా. సో నీకు ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ వైట్ లైన్ ఏదైతే ఉందో దీన్ని స్కేల్ తోటి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకో సరిపోతుంది. ఓకే, జస్ట్ ఎక్స్టెండ్ దిస్, ఈ లైన్ కొద్దిగా ఇలా ఎక్స్టెండ్ చేస్తే అయిపోద్ది. అంతేనా, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా. సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫైన్, గుడ్. సో మొత్తం ఇమేజ్ అనేది డ్రా చేసేస్తాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఎఫ్ దగ్గర కూడా పెట్టేద్దాం, అక్కడ ఏమవుతుందో చూద్దాం. ఓకేనా. లెట్స్ కీప్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్. ఎఫ్ దగ్గర మనం ఆబ్జెక్ట్ అనేది పెడదాం. అప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందో అది కూడా చూసేద్దాం. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ కేస్. నెక్స్ట్ కేసులోకి వెళ్దాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి రియల్ ఇన్వర్టెడ్ అండ్ ఆల్సో మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. లెట్స్ గో టు ద నెక్స్ట్ కేస్. నెక్స్ట్ కేసులోకి వెళ్దాం. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. అన్నెసరీ థింగ్స్ రిమూవ్ చేసేద్దాం కదా. లెట్స్ రిమూవ్ దీస్ థింగ్స్. ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాం. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నాను, ఐఎమ్ కీపింగ్ ద ఆబ్జెక్ట్ నెమ్మదిగా ఫోకస్ మీద పెడుతున్నాను. ఐఎమ్ కీపింగ్ ద ఆబ్జెక్ట్ వేర్ ఆబ్జెక్ట్ ఎట్ ఫోకస్. ఇప్పుడు ఫోకస్ మీద నేను ఆబ్జెక్ట్ అనేది పెడుతున్నాను అనుకో, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం. లెట్స్ ఇదే వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మింగ్ దేర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆబ్జెక్ట్ని ఫోకస్ మీద పెట్టా. మనకేమవుతుంది, లైట్ రే పాసింగ్ త్రూ ద ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, అది ఏమవుతుంది, లైట్ రే పాసింగ్ త్రూ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుంది, ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఇట్ విల్ పాసెస్ త్రూ ఫోకస్. సో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఫోకస్ మీద నుంచి వెళ్ళేటట్టుగా పెడతాను. ఓకే, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ వాట్, ఫోకస్ మీద నుంచి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి వెళ్తుంటే ఇది ఎలా అవుతుంది, దెర్ విల్ బి నో డీవియేషన్. అవును కదా. సో దెర్ విల్ బి నో డీవియేషన్. ఈ రెండు ఎలాంటి రేసు, ఈ రెండు ప్యారలల్ రేస్. దిస్ టూ ఆర్ వాట్, ప్యారలల్ రేస్. సో మనకి ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ పొజిషన్ వేర్ అట్ ఇన్ఫినిటీ. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, రియల్ ఇన్వర్టెడ్ అండ్ హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద నేచర్. ఓకే, సో దిస్ ఇస్ వాట్, దిస్ ఈజ్ ఓకే. ఇందాక నుంచి ఇది మార్కలేదా, ఓకే, ఫైన్. ఐ విల్ రైట్ దీస్ థింగ్స్. సో ఇది వచ్చేటప్పటికి ఏంటిది, సో ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్. ఓకే, సో ఇందాక ముందు కేసు ఏంటిది, సో దిస్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే బిట్వీన్ ఎఫ్ అండ్ ఎఫ్ అండ్ సి. ఓకే, ఎఫ్ అండ్ సి. నెక్స్ట్ ఇదేంటిది, ఇది ఎట్ సి, ఎట్ సి, ఆబ్జెక్ట్ ఎట్ సి. అన్ని కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం నాన్న, అన్ని కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ కేస్. నెక్స్ట్ కేసులోకి వెళ్ళిపోతాం. ఓకే, సో నెక్స్ట్ కేసు వచ్చేటప్పటికి ఏంటి, సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే వీఆర్ కీపింగ్ ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో వీఆర్ కీపింగ్ ఎట్ ఎఫ్ అండ్ ఓ. ఓకేనా, ఆప్టిక్ సెంటర్కి మధ్యలో పెడతాం అనమాట. లెట్స్ కీప్ ద ఆబ్జెక్ట్ హియర్. ఈ విధంగా పెడదాం ఆబ్జెక్ట్ అనేది, ఈ విధంగా పెడదాం. సో ఆబ్జెక్ట్ నెమ్మదిగా ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ని ఐ మూవింగ్ దిస్ ఆబ్జెక్ట్ టు హియర్. ఇక్కడ అనేది మూవ్ చేస్తున్నాను. వెన్ ఐ మూవ్ ద ఆబ్జెక్ట్ హియర్, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఇక్కడ మూవ్ చేశాను ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో లైట్ రే అనేది ఏమవుతుంది, సో లైట్ రే ఇస్ పాసింగ్ ఇన్ దిస్ మేనర్. ఓకే, లైట్ రే అనేది మనకి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ మూవ్ అవుతుంది. సో light ray is passing parallel to the principal axis. Light ray is passing parallel to the principal axis. Light ray parallel to the principal axis move అవుతుంది అనుకో. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది, ఫోకస్ మీద నుంచి వెళ్తుందా, ఎస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది, దిస్ విల్ పాసెస్ త్రూ ఫోకస్ మీద నుంచి పాస్ అవుతుంది.
ఫోకస్ మీద నుంచి పాస్ అవుతుంది. అంతే. నౌ ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ మీద నుంచి పాస్ అవుతుంది అనుకోండి. ఇఫ్ ఎ లైట్ రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ మీద నుంచి పాస్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఆ 2 లైట్ రేస్ ఏమవుతాయి? ట్రేస్ బ్యాక్ అయితే ఎక్కడో మీట్ అవుతుందన్నమాట. సో దాన్ని మనం చూసుకోవాలి. సో వీఆర్ ట్రేసింగ్ బ్యాక్ దట్ వన్ అండ్ వీఆర్ మీటింగ్ సమ్‌వేర్. సో అది ఎక్కడ మీట్ అవుతుంది ఏంటనేది చూద్దాం. సో దిస్ ఇస్ ద లైన్ వి హావ్. సో దీన్ని ఏం చేద్దాం అంటే లెట్స్ ట్రేస్ బ్యాక్ దిస్ వన్. దీన్ని ఏం చేద్దాం? ట్రేస్ బ్యాక్ చేద్దాం. సో ట్రేస్ బ్యాక్ చేస్తే ఇది ఎక్కడో మీట్ అవుతుంది. దిస్ ఈజ్ మీటింగ్ సమ్‌వేర్ లైక్ దిస్. సో ఇదేమవుతుంది? సమ్‌వేర్ ఎక్కడికో ఇలా వెళ్తుంది. ఓకేనా? సో హియర్ ఆల్సో దిస్ థింగ్ ఆల్సో లెట్స్ డూ వన్ థింగ్. దీన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే మనం దీన్ని కూడా ఈ విధంగానే ఓకే. ఈ విధంగానే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోదాం. ఓకే. ఓకే. ఇప్పుడు దీన్నే మనం ఇలా మూవ్ చేసి ఈ 2 ఎక్కడ మీట్ అవుతున్నాయో చూద్దాం. ఓకే. లెట్స్ సీ వేర్ దీస్ బోత్ లైట్ రేస్ ఆర్ మీటింగ్. ఈ 2 ఎక్కడ మీట్ అవుతున్నాయి నాన్న? ఈ 2 వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ 2 ఇక్కడ మీట్ అవుతున్నాయి. ఈ 2 ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఇక్కడ మీట్ అవుతున్నాయి. సో ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ నువ్వేం చేయాలి? యూ నీడ్ టు రిప్రజెంట్ ద ఇమేజ్ దేర్. అక్కడ నువ్వేం చేయాలి? యూ నీడ్ టు రిప్రజెంట్ ద ఇమేజ్. ఇక్కడ మనం ఇమేజ్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇట్ ఈస్? దిస్ ఇస్ ద మనకి వర్చువల్ ఇమేజ్. మనకి ఇమేజ్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుంది? ఇటుపక్క ఫార్మ్ అవుతుంది. సో వీఆర్ ఫార్మింగ్ ద ఇమేజ్ ఇన్సైడ్ ద లెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈస్ కాల్డ్ యాస్ వర్చువల్ ఇమేజ్. ఇది వర్చువల్ ఇమేజ్ అంటాము. అండ్ ఆల్సో ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఏంటి? వర్చువల్, ఎరెక్ట్ అండ్ ఆల్సో హైలీ మ్యాగ్నిఫైడ్, లేదంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఓకే. హైలీ కాదు. సో వాట్ ఈస్ దిస్ వన్? మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మాట. ఐ హోప్ యూ గాట్ ఇట్ దిస్ వన్. సో ఈ విధంగా నీట్‌గా మనం రే డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఇంత డీటెయిల్‌గా మీకు అవైలబుల్ ఉండడం చాలా కష్టం నాన్న. సో మీకు నీట్‌గా ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? దిస్ ఈస్ వాట్ దిస్ ఈస్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఓ. ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఓ. ఇది మాట. క్లియర్ అయిందా? గుడ్. సో వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. సో ముందు కేసులు ఓకే. అన్ని కేసెస్ గురించి మనం తెలుసుకున్నాం కదా! ఒక్కసారి నేనేం చేస్తానంటే అన్ని కేసులు ఒకసారి డిస్‌ప్లే చేస్తాను మీకు. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ ఉంది. తర్వాత ఏమైంది? ఆబ్జెక్ట్ నేను బియాండ్ సి పెట్టాను. నెమ్మదిగా చూడండి ఆబ్జెక్ట్ మూవ్ అయ్యే కొద్దీ ఇమేజ్ ఎలా మూవ్ అవుతుంది చూడండి. సో ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది? ఇమేజ్ ఎలా మూవ్ అవుతుంది? మీరు సరిగ్గా చూసుకుంటే ఓకే. సో ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంటే ఇమేజ్ కూడా సేమ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. మనకి మిర్రర్‌లో వచ్చినప్పుడు అలా కాదు. ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంటే ఇమేజ్ ఆపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చినప్పటికి ఏమైంది? ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంటే ఇమేజ్ మనకి ఏమవుతుంది? సేమ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి డిస్‌ప్లే చేస్తా. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ మనకి ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది. సో ఆబ్జెక్ట్ ఏ విధంగా మూవ్ అవుతుందో ఇమేజ్ చూడండి అదే డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. ఇమేజ్ ఏమవుతుంది? అదే డైరెక్షన్‌లో మూవ్ అవుతుందన్నమాట. క్లియర్ అయిందా? సో వన్స్ అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటుపక్క మూవ్ అవుతది. క్లియర్ అయిందా? యెస్. ఈ విధంగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్‌కి వచ్చేటప్పుడు 2 కేసెస్ ఉంటాయి. అంతకు మించి ఇంకేం ఉండవు. ఓకేనా? లెట్స్ సీ దోస్ కేసెస్. సో దాన్ని కూడా చూసేద్దాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమన్నాను? కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ గురించి చూద్దాం. ఓకే. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ గురించి చూద్దాం. ఓకే. కాన్కేవ్ లెన్స్ గురించి చూసుకుంటే ఇప్పుడు మనకి ఏంటిది? ఒకసారి చూడండి. మనకి ఇయన్నీ అన్నెసరీ థింగ్స్ అన్ని రిమూవ్ చేసేయండి. ఇది రిమూవ్ చేసేయండి. ఇది రిమూవ్ చేసేయండి. ఓకే. ఇయన్నీ రిమూవ్ చేసేయండి. ఓకే. ఫైన్. సో మనకొచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ 1లు ఉంటాయి. అక్కడ 2లు ఉంటాయి. అవునా కదా! సో ఆ విధంగా మనం రాసుకోవాలి ఫస్ట్. సో దిస్ థింగ్ ఆల్సో రిమూవ్. ఓకే. మనకి ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ కాబట్టి ఇది తీసేయి. ఓకే. లేకపోతే దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. ఒక నిమిషం. నెక్స్ట్ దానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది కూడా రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఇది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? దిస్ ఈస్ రిప్రజెంటింగ్ ద కాన్వెక్స్. ఓకేనా? సో ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. ఓకే. ఫైన్. ఓకే. అన్నీ రిమూవ్ చేసేసా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే. ఇప్పుడు నేను నీట్‌గా రిప్రజెంట్ చేస్తున్నాను. మనకు కాన్కేవ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ విధంగా ఉంటది. కాన్కేవ్ వచ్చేటప్పటికి అంటే ఈ విధంగా ఉంటది. మనకు 1 ఇటుపక్క వస్తది. 2 ఇటుపక్క వస్తది. ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాన్కేవ్. ఓకే. ఫైన్. సో కాన్కేవ్‌లో ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. సో వచ్చేటప్పటికి ఏంటి? ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది. సో ఇప్పుడు లైట్ రేస్ అనేవి ఏ విధంగా ఉంటాయి? మనం దీనికి ఏం చేసుకోవాలని చెప్పేసన్నాను. సో వి నీడ్ టు టేక్ మనం ఏం చేయాలంటే జస్ట్ ఎ మినిట్. మనకి ఒక నిమిషం టూల్స్. ఓకే. నేను స్కేల్ అనేది తీసుకున్నాను. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ కాబట్టి పారలెల్ రేస్ రాయాలి కాబట్టి నేను పారలెల్ రేస్ అనేవి డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో పారలెల్ రేస్ డ్రా చేద్దాము. 1, 2 సరిపోతాయి. 2 సరిపోతాయి. ఓకేనా? ఇక్కడ కూడా 2 డ్రా చేద్దాం అయిపోద్ది.
ఓకే. ఇలా జస్ట్ సింపుల్‌గా 2 లైట్ రేస్ అనేవి తీసుకోండి. సింపుల్‌గా 2 లైట్ రేస్ అనేవి తీసుకోండి. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే ఇది ఫోకస్ మీద నుంచి వెళ్తున్నట్టుగా తీసుకోవాలి. ప్రతి పాయింట్ ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఓకే. సో, ఈ లైట్ రేస్ అన్నీ ఏమవుతాయి? ఈ లైట్ రేస్ అన్నీ ఏమవుతాయంటే డైవర్జ్ అవుతాయి. ఈ లైట్ రేస్ అన్నీ ఏమవుతాయి? డైవర్జ్ అవుతాయి. మనం ఎలా తీసుకోవాలి? ఇక్కడి నుంచి ఈ విధంగా వెళ్తున్నట్టుగా తీసుకోవాలి. ఓకే. సో, ఐ యామ్ టేకింగ్ లైక్ థిస్. సో, ఇక్కడి నుంచి మనకి ఏంటంటే డాటెడ్ లైన్‌లో రిప్రజెంట్ చేసుకుందాం. ఎందుకంటే లైట్ రేస్ అనేవి ఇలా వెనక్కి రావు కాబట్టి లెట్స్ టేక్ ఇట్ యాస్ ఎ డాటెడ్ లైన్. డాటెడ్ లైన్‌లో రిప్రజెంట్ చేద్దాం. ఇవన్నీ డాటెడ్ లైన్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. అప్పుడు లైట్ రేస్ ఏమవుతాయి ఇక్కడ? లైట్ రేస్ అనేవి మనకి యాజ్ యూజువల్‌గా స్ట్రెయిట్‌గా పోతది. ఇదిగో ఈ విధంగా పోతది. అది. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్ ఇంకొంచెం యాంగిల్ మార్చుకొని మనం స్కేల్ ఇక్కడ పెట్టుకొని కొద్దిగా యాంగిల్ ఇలా డౌన్ చేసుకోండి సరిపోతది. ఇక్కడ డాటెడ్ లైన్స్ ఇక్కడేమో యాక్చువల్ లైన్ అనేది మీట్ చేసుకోండి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా డాటెడ్ లైన్స్ ఇక్కడి నుంచి ఏంటిది యాక్చువల్ లైన్ అనేది మీట్ చేస్తున్నా. అంతే. నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడే అక్కడ ఎలా చేసాం, పైన ఎలా చేసాం, కింద కూడా అంతే. పైన ఎలా చేసాం, కింద కూడా అంతే. ఓకేనా? ఓకే. ఇక్కడుంది కదా! సో, ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ పెట్టుకొని ఎక్స్‌టెండ్ చేసుకోవడమే. ఇక్కడి నుంచి డ్రా చేసుకో. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటిది డాటెడ్ లైన్స్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏంటిది? ఓకే. ఇక్కడి నుంచి ఏంటిది? సో, వీ నీడ్ టు డ్రా ద యాక్చువల్ లైన్స్. యాక్చువల్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఓకేనా? అంతే. అయిపోయింది. లైట్ రేస్ ఈ విధంగా వెళ్తున్నాయని. అర్థమైందా? ఇప్పుడు ఇంకొంచెం ఏం చేద్దామంటే ఇంకొంచెం కిందకి పెట్టి ఇక్కడ కూడా డాటెడ్ లైన్స్ అనేవి రిప్రజెంట్ చేసుకుందాం. ఈ విధంగా డాటెడ్ లైన్స్ అనేవి రిప్రజెంట్ చేసాం. మనం దీన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ మనం ఎక్స్‌టెండ్ చేసుకుంటున్నాం. ఈ లైట్ రేని ఏం చేస్తున్నాం? ఇలా వెళ్తున్నట్టుగా ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. ఓకే. సో, యూ నీడ్ టు డ్రా ఇన్ థిస్ మేనర్. అంతే అయిపోయింది. అంతకు మించి ఇంకేం లేదు. లైట్ రేస్ వచ్చినయన్నీ ఏమవుతున్నాయి? అన్నీ ఒక పర్టిక్యులర్ పాయింట్ నుంచి వస్తున్నట్టున్నాయి. సో, దీస్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ వన్ పర్టిక్యులర్ పాయింట్. ఒక పర్టిక్యులర్ పాయింట్ నుంచి వస్తున్నట్టున్నాయి. యెస్. ఫైన్. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకో కేస్ చూద్దాం. ఇంక లాస్ట్‌కొచ్చేసాం. ఓకే. లాస్ట్ కేస్ మాట. ఇంకోటి ఏం కేస్ లేదు. ఓకే. సో, దిస్ ఇస్ ద లాస్ట్ కేస్. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే సో, ఇది లాస్ట్ కేసు. ఇది ఇంకా అవసరం లేదు కాబట్టి తీసేద్దాం. సో, లాస్ట్ కేస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఏంటి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్ మాట. అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? లెట్స్ రిమూవ్ ఎవ్రీథింగ్. ఇంకా అనవసరీ అన్ని థింగ్స్ అన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే. ఫైన్. గుడ్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఎక్కడ పెడుతున్నాం? లెట్స్ కీప్ ద ఆబ్జెక్ట్ హియర్. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెడుతున్నాము. వేర్ వి ఆర్ కీపింగ్ ద ఆబ్జెక్ట్? వి ఆర్ కీపింగ్ ద ఆబ్జెక్ట్ హియర్. ఓకే. అది ఎక్కడైనా పర్లేదు. ఓకే. అది ఎక్కడైనా పర్లేదు. ఇది ఎక్కడైనా పర్లేదు. నీకు సేమ్ టైప్ ఆఫ్ ఇమేజే ఫార్మ్ అవుతది. అది ఇక్కడైనా పర్లేదు, ఇక్కడైనా పర్లేదు. ఎక్కడ పెట్టినా సరే నీకు సేమ్ టైప్ ఆఫ్ ఇమేజే ఫార్మ్ అవుతది. సో, నీ కేస్ ఏంటిది? ఫస్ట్ కేస్ వచ్చేటప్పటికి ఏంటంటే నీకు పారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. నీకు పారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ లైటర్ అనేది నేను ఏం చేస్తున్నానంటే పారలెల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేస్తున్నాను. ఓకే. ఇఫ్ ఏ లైట్ రే పాసింగ్ పారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాన్కేవ్ మిర్రర్ కాబట్టి మనకి డైవర్జ్ అవుతది కాబట్టి ఈ విధంగా పోతది. ఓకేనా? సో, ఏ విధంగా పోతది? మనకి ఇలా పెట్టుకుందాం. ఓకే. ఇక్కడ ఫోకస్ దగ్గర పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఓకే. ఫైన్. ఇక్కడి నుంచి నువ్వేం చేయాలి? డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేసుకో. సో, వి నీడ్ టు రిప్రజెంట్ ద డాటెడ్ లైన్ హియర్. ఓకే. ఇక్కడి నుంచి నువ్వేం చేసుకోవాలి? ఇక్కడి నుంచి వచ్చేటప్పటికంటే స్ట్రెయిట్ లైన్‌ని డ్రా చేసేయి. ఓకే. యూ నీడ్ టు డ్రా ద స్ట్రెయిట్ లైన్ హియర్. సో, ఇక్కడ నువ్వు స్ట్రెయిట్ లైన్‌ని డ్రా చేస్తే సరిపోతది. లెట్స్ డ్రా ద స్ట్రెయిట్ లైన్. ఇక్కడి నుంచి ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది ఉంది. అంతే. అయిపోయింది. ఓకే. ఇంకో లాస్ట్ ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేటప్పటికి ఏంటంటే లెట్స్ రిప్రజెంట్ దిస్ వన్. ఇప్పుడొచ్చేటప్పటికి ఏంటంటే స్కేల్ ఇప్పుడు లైట్ రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్. ఏమవుతుంది? దేర్ విల్ బి నో డీవియేషన్ కదా! సో, లైట్ రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ నుంచి లైట్ రే అనేది పాస్ చేస్తున్నాను. దేర్ విల్ బి నో డీవియేషన్. ఏమవుతుంది? ఇక్కడ పెట్టింది ఇలా వెళ్ళిపోతుంది. అంతే. ఇమేజ్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుంది? వి ఆర్ గెట్టింగ్ ది ఇమేజ్. వి ఆర్ గెట్టింగ్ ది ఇమేజ్ హియర్. ఓకే. ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఫార్మ్ అవుతుంది. సో, హియర్ యూ ఆర్ గెట్టింగ్ ది ఇమేజ్. ఇమేజ్ అనేది ఇక్కడ ఫార్మ్ అవుతుంది. అంతే. సో, వేర్ ఇస్ ద ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ అనేది ఎక్కడుంది? ఇమేజ్ ఎక్కడుంది? ఇమేజ్ అనేది ఇక్కడ ఫార్మ్ అవుతుంది. గాట్ ఇట్. ఈ విధంగా కంప్లీట్ రే డయాగ్రామ్స్ అనేవి నువ్వు డ్రా చేసుకోవాలి. సో, ఈ విధంగా నీట్‌గా స్కేలు, పెన్సిల్ తోటి మంచిగా డ్రా చేసుకుంటే ఎవ్రీ రే డయాగ్రామ్ నీకు చాలా నీట్‌గా అనిపిస్తదన్నమాట. సో, నువ్వు చేయాల్సిందల్లా ఏమీ లేదు. నీట్‌గా డ్రా చేసుకోండి. యారో మార్క్స్ అన్నీ రిప్రజెంట్ చేయండి. సో, ఈ విధంగా వెళ్తుందని చెప్పేసి చెప్పుకోండి సరిపోతది. ఓకేనా? యెస్. సో, వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ డిమినిష్డ్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఇది వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది ఇక్కడ. సో, ఈ విధంగా చూసుకోవాలన్నమాట. క్లియర్ అయిందా? సో, దిస్ ఈస్ వాట్ ఆబ్జెక్ట్ ఓకే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ లెన్స్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ లెన్స్. అది మాట. దిస్ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది.
సో, ఐ హోప్ నీకు ఈ రే డయాగ్రామ్స్ అనేవి బాగా అర్థమైనాయి అనుకుంటా. మరి ఇంత టైం తీసుకొని నీకు రే డయాగ్రామ్స్ అనేవి చాలా పేషెన్స్‌గా, చాలా నీట్‌గా ఇంతలా ఎక్స్‌ప్లెయిన్ చేశాం కాబట్టి, నువ్వు చేయాల్సిందల్లా లేదు. ఏమి లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇది వాచ్ చేసి మంచిగా ఒక ఏ4 పేపర్ మీద మంచిగా అన్ని రే డయాగ్రామ్స్ డ్రా చేసి సింగిల్ పేపర్‌లో నేను చెప్పినట్టుగా డ్రా చేసుకొని పెట్టుకో. అర్థమైందా? పెట్టిన తర్వాత నీట్‌గా నీకు నచ్చింది. ఓకే. నీకు బాగా అర్థమైందనుకుంటే, నువ్వు ఒకసారి ఇదేదైతే వీడియో ఉందో, ఇది మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చెయి. ఓకేనా? ఫైన్. ఆల్ ది బెస్ట్ మరి. ఓకే.